ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య లేఖనములు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ నుంచి ఆదికాండము 21వ అధ్యాయము. శ్రద్ధగా వినండి. ఆదికాండము 21వ అధ్యాయము. పద్నాలుగు వచనం చదవండి. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. దేవుడు ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినమందున ఈ వాక్యముల ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమెన్. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వినండి. అబ్రహాముకు పిల్లలు పుట్టడం ఆలస్యమైనప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారా చెప్పిన సూచన, ఇచ్చిన సలహా మేరకు అబ్రహాము తన దాసి అయిన హాగరును భార్యగా చేసుకొని ఆమె ద్వారా అబ్రహాము ఒక కుమారుని కన్నాడు. ఆ కుమారునికి ఇస్మాయేలు అను పేరు పెట్టాడు. కొంతకాలం ఇస్మాయేలు ఇంట్లోనే పెరిగాడు. ఆ తర్వాత దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసిన ప్రకారముగా వారసుడు, వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు. అయితే దాసి వలన పుట్టిన కుమారుడు అబ్రహాముకు భార్యగా ఉన్న శారా కుమారుని ఇస్సాకుతో పరిహాసం ఆడినప్పుడు ఆమె చూచి, ఈ ఇస్మాయేలు నా కుమారుడితో సమానంగా ఉండడానికి వీలు లేదు, వాడు వారసుడు కాదు, నా బిడ్డే వారసుడు, నువ్వు దాసిని తన కుమారుని వెళ్ళగొట్టు అని శారా చెప్పిన మాటలను బట్టి అబ్రహాముకు భార్యగా ఉన్నటువంటి హాగరును తన కుమారుని అబ్రహాము తెల్లవారుగానే తన గృహంలో నుంచి బయటికి పంపించేశాడు. అమ్మా, నువ్వు వెళ్ళిపో, ఎంతకాలము నీవు నాకు భార్యగా ఉన్నావు, నాతో కలిసి ఒక కుమారుని కన్నావు, కానీ దేవుడు నాతో చెప్తున్నాడు, నీ భార్య అయిన శారా చెప్పు యావత్తు కూడా నువ్వు చెయ్యి, ఆమె ఏం చెప్తుందో అది చెయ్యని ప్రభు చెప్పారు, కాబట్టి దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మా అని చెప్పి పంపించేశాడు అబ్రహాము. అది అబ్రహాముకి బాధ కలిగించింది. అదే సందర్భంలో కూడా ఆగరికి కూడా బాధ కలిగించింది. ఎందుకంటే ఒక దాసిగా ఇంట్లో ఉన్న తనకు భార్యగా చేయబడింది, అబ్రహాముతో కలిసి ఒక కుమారుని కన్నది. ఇప్పుడు చూస్తే అబ్రహాము మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఆమెను వెళ్ళగొట్టేయి, పంపించేయి. ఆ మాట ప్రకారంగా అబ్రహాము తనకు భార్యగా చేసుకున్న హాగరుని కుమారుని పంపించేశాడు. ఈమె అరణ్యములోనికి వెళ్ళి, చూడండి, ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను అని బైబిల్ రాయబడి ఉంది. ఇంటిలో నుంచి వెళ్ళగొట్టబడినటువంటి ఈ హాగరికి తన హృదయంలో ఒక రకమైన వేదన అరణ్యంలో తిరుగుతుంది. ఒక భయంకరమైనటువంటి దుఃఖము, క్షోభ ఈమె తన జీవితంలో ఎదుర్కొంటూ ఉంది. ఇక సహాయం లేని పరిస్థితి. ఎవరైతే తనను భార్యగా చేసుకున్నారో అతను పంపించేశాడు. ఈమె చూస్తే ఇప్పుడు అరణ్యములో తిరుగుతూ ఉంది. ఎటు పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అరణ్యములో ఏమీ లేవు. ఈలోగా చూస్తే 15వ వచనం రాయబడింది, ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాణ్ణి పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. జాగ్రత్తగా వినండి కొద్ది నిమిషాలు. ఇంటిలో నుంచి వెళ్ళగొట్టబడినటువంటి హాగరు పరిస్థితి ఏంటంటే, ఇక అక్కడ దిక్కు లేదు, అక్కడ ఒకడు ఆదరించేవాడు లేడు, ప్రేమించేవాడు లేడు.
ఆమెకు సహాయము చేసేవాడు లేడు, ధైర్యం చెప్పేవాడు లేడు. నీళ్లు లేవు. పిల్లవాడు నీళ్ళ కోసం దాహముతో అలమటిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? అరణ్యంలో ఎవడు సహాయం చేస్తాడు? ఎవడున్నాడు అక్కడ సహాయం చేయడానికి? ఏం కాదులే అని చెప్పేవాడు అక్కడ ఎవడైనా ఉన్నాడా? ఒక మాట సహాయం ఉందా అక్కడ? చేతి సహాయం ఉందా? అరణ్యములు ఏమీ లేదు. అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, నీళ్ళు ఎక్కడా కనిపించట్లేదు. బిడ్డ చూస్తే చనిపోయే పరిస్థితి. ఈ అరణ్యంలో అటు ఇటు తిరుగుతున్న ఆ సందర్భంలో దేవుడు ఆమెతో మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడుతూ ఆయన అంటాడు, చూడండి 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను, పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకము. చాలు. ఈ భయంకరమైన నిస్సహాయ స్థితిలో ఆమె తిరుగుతున్న సందర్భంలో ఇప్పుడు ఆమెకి ఏం కావాలి? అక్కడ ఒక ఆదరణ కావాలి, ఒక సహాయము కావాలి, ధైర్యపరిచేవాళ్ళు కావాలి, ఓదార్చేవాళ్ళు కావాలి. కానీ అక్కడ ఎవరో లేరు. అరణ్యములో ఉందామె. చూడండి, చాలాసార్లు చాలామంది ఇలాగే అరణ్య అనుభవాలు నడుస్తూ ఉంటారు. అరణ్యము అనగా ఆదరణ లేని స్థలం, ఓదార్పు లేని స్థలం, ఎటు చూసినా ఈ సహాయము లేని పరిస్థితి. ఏ వైపు ఏ దిక్కునకు కనులెత్తినా ఎటువైపున ఎవరు కనిపించని పరిస్థితి. కొన్నిసార్లు అందరూ ఉన్న అరణ్యములో ఉన్నట్టుగానే జీవితాలు గడుపుతూ ఉంటారు చాలామంది. అందరూ చుట్టూ ఉంటారు, ఇంట్లో భర్త, పిల్లలు, చుట్టూ బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అందరూ ఉంటారు. కానీ అందరూ ఉన్న ఎవరూ లేనట్టి ఒక ఒంటరితనం చాలామంది అనుభవిస్తూ ఉంటారు. అయితే ఒక మాట, ఈ యొక్క ఒంటరి అనుభవము, ఈ అరణ్య అనుభవము ప్రతి ఒక్కరికి మేలే. ఏంటండి? మేలే. చూడండి, మనిషి ఎప్పుడు కూడా అందరితో ఉండడానికి ఇష్టపడతాడు, మనుషుల చేత ఆదరించబడడానికి ఇష్టపడతాడు, మనుషుల సహాయమును పొందడానికి మనిషి ఇష్టపడతాడు. కానీ ఒంటరిగా ఉండడానికి ఎవడైనా ఇష్టపడతాడా? ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న వేశాను అనుకోండి, మీకు మేలు కావాలా కీడు కావాలా అని అడిగితే మీలో ఎంతమంది మేలు కావాలంటారు, ఎంతమంది కీడు కావాలంటారు? అందరూ ఏం కోరుకుంటారు? మేలే కావాలి. కీడు మాత్రం ఎవరో కోరుకోరు. మీకు అరణ్య అనుభవాలు ఇష్టమా, లేకపోతే పచ్చిక గల చోట్లు ఇష్టమా అని అడిగితే, అమ్మ మాకు అరణ్యాలు ఇష్టం కాదండి, మాకు పచ్చిక గల చోట్లే ఇష్టం అని అంటారు. మీకు ఒంటరిగా ఉండడం ఇష్టమా, అందరితో ఉండడం ఇష్టం అని అడిగితే, అమ్మ ఒంటరిగానండి. ఒంటరిగా అంటే మరి రాత్రికి దెయ్యం వచ్చేది కదండి, మరి ఒంటరిగా అంటే రాత్రికి పిల్లి వచ్చింది అనుకోండి, మరి ఎలాగండి? అవునా? ఒకవేళ బెదిరించేవారు లేకపోయినా మనిషికి ఒంటరిగా ఉండడం అంటే అసలు ఇష్టం ఉండదండి. అవునా? ఎవరో ఒకరు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మా చిన్నానికి పెళ్ళైన కొత్తలో వాళ్ళు హైదరాబాద్ సేవకి వెళ్ళారు. వివాహం అయిన 3 నెలలకే వాళ్ళు పరిచర్కి వెళ్ళిపోయారు హైదరాబాద్. వాళ్ళు వెళ్ళిన 3 నెలలకి నేను వెళ్ళా. వాళ్ళు అప్పటి నుంచి అడుగుతున్నారు, నువ్వురా మేమే ఉన్నాం, నువ్వు వస్తే కొన్ని రోజులు మాతో ఉంటావు కదా, మాకు కొత్త కదా అని అంటే, మనకి కొంచెం సిటీ కల్చర్ అంటే కొంచెం మనకి ఆసక్తి కాబట్టి బాగుంటుంది, హైదరాబాద్లో భలే ఉంటుంది అని చెప్పి నేను మొత్తం బ్యాగులో బట్టలన్నీ సర్దుకొని నేను వెళ్ళా. వాళ్ళతో ఉండడానికి వెళ్ళాను. నేను ఉన్నా ఒక 2-3 నెలలు నేను వాళ్ళతో ఉన్నాను. ఒకరోజు ఏమైందంటే, మేమిద్దరం కలిసి బజార్కి వెళ్ళాం. అప్పుడు బండి లేదు, మా చిన్నయ్య నేను కలిసి బజార్కి వెళ్ళాం. బండి లేదు, నడుచుకుంటూ వెళ్ళాం ఏదో కొనడానికి. ఫ్రైడ్ రైస్ ఏదో చేసుకుందాం అనుకున్నాం, దానికి సంబంధించి సామాగ్రి కొనడానికి వెళ్తే దొరకలేదు. అలా ఒక కొట్లు అడుగుతూ కొట్లన్నిటిలో కూడా అడుక్కుంటూ అలా వెళ్ళాం. అలా వెళ్ళిపోతూ మేము ఇంటికి వచ్చేసరికి దాదాపు గంట పైన అయిపోయింది. దొరకలేదు. మరి
చేతిలోనే వాహనం లేదు, అక్కడికి ఎటు పోవాలో మనకు తెలియదు, ఎక్కడ దొరికితే తెలియదు. అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే అక్కడ దొరికితే నాలుగు చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన సూచనలు బట్టి అలా వెళ్ళి మొత్తానికి ఏదో తీసుకుని వచ్చాం. వచ్చేసరికి మా వదిన మొఖం ఎలా ఎట్టింది, నా మీద కదలే మా అన్న మీద. మా అన్న ఏమా అని అన్నాడు. అంటే అంటది, నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోయారు, అక్కడ ఎంతసేపు ఉన్నారు బయట అని అన్నది. అప్పుడు నేను అన్నాను, నువ్వేమన్నా అడవుల్లో ఉన్నావా వదినా అని అడిగాను. నువ్వేమన్నా అడవుల్లో ఉన్నావా, ఎడారిలో ఉన్నావా? చుట్టూ బిల్డింగ్లు ఉన్నాయి, మనుషులు తిరుగుతున్నారు, ఇంటికి వెళ్ళి ఓనర్స్ కింద ఉన్నారు. నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశానంటే, ఒంటరిగా ఉండడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. బాధల్లో, కష్టాల్లో, శోధనల్లో ప్రయాణం చేయడం చాలామందికి ఇష్టం ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే, నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నెమ్మదితో బ్రతకాలి, నాకు ఏ కష్టం రాకూడదు, ఏ కీడు రాకూడదు, ఏ అపాయము జరగకూడదు, ఎప్పుడు దేనిని బట్టి నేను దుఃఖపడకూడదు, ఎప్పుడు నేను సుఖ సౌఖ్యముతో బ్రతకాలి అనుకుంటారు చాలామంది. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ఒక మాట ఏంటి తెలుసా? నీవు ఒంటరైనప్పుడే, నీవు అరణ్యంలోనికి వచ్చినప్పుడే, నీవు శోధనల మార్గంలో నడిచినప్పుడే, నీ జీవితానికి దుఃఖం ఎదురైనప్పుడే దేవుని స్వరమును నువ్వు వినగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్వరం మనం వినాలంటే కొన్నిసార్లు అరణ్యాల్లోనికి వెళ్ళాలి. అరణ్యంలోనికి వెళ్ళినప్పుడే దేవుని స్వరం మనకు వినబడుతుంది. అందరితో ఉన్నప్పుడు దేవుని స్వరం వినబడదు, అందరితో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడు. రాని కష్టాలు, కష్టం వచ్చి ఏమైపోయింది? కష్టములు వచ్చినప్పుడు ఆ కష్టములను తొలగించగలిగిన దేవుడు మనతో ఉన్నాడు, ఆయన తొలగిస్తాడు. నేను ఒక మాట చెప్తున్నాను ఈ ఉదయం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో. కష్టాలు వచ్చాయా, కష్టాల్లో నడవడం కూడా అలవాటు చేసుకో. బాధలు వచ్చినాయా, బాధల్లో కూడా సంతోషంగా ముందుకెళ్ళడం అలవాటు చేసుకో. అపోస్తులు అదే అలవాటు చేసుకున్నారు. కష్టమైనా, నిందైనా, అవమానమైన, హింసలైనా, కరువైనా, ఖడ్గమైనా, లేమైనా, ఉపద్రవమైనా వారు ఆ ప్రతికూల పరిస్థితుల్లోనే దేవునిలో ఆనందించడం నేర్చుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నీవైతే అన్ని బాగుండాలని కోరుకుంటావు, నాకు ఎప్పుడు దుఃఖం రాకూడదు అనుకుంటా. నేను చెప్తున్నాను, బాగున్న సందర్భాలు చేయలేని మేలు, దుఃఖము, కీడు, శాపము నీకు కలిగిస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట మీకు వింతగా ఉండొచ్చు, కానీ ఇది సత్యం. అప్పుడు వరకు ఒక భర్త ఆదరణ పొందుకుంది హాగరు. పని మనిషిగా ఉన్న ఆమె యజమానుని భర్తగా సంపాదించుకుంది. నాకంటూ ఒక భర్త ఉన్నాడు, పని మనిషిగా ఉన్న నీ కుటుంబంలో, కానీ ఇంటి యజమానుడే నన్ను భర్తగా చేసుకున్నాడు, ఆయనకు ఒక కుమారుని నేను కన్నాను అన్న ఒక ఆదరణ పొంది ధైర్యంగా కుటుంబంలో కొనసాగిపోతుంది. ఆ ఆదరణ పొందుతూ కొంచెం మనుషుల ఆదరణ పొందేసరికి కొంచెం అమ్మగారికి గేర్ వచ్చింది. మన భాషలో గర్వం. మనం పచ్చి భాషలో ఏమన్నా గేరా నీకు అంటారా మీరు ఎప్పుడైనా? వీడి గేర్ ఎక్కువ, వీడికి అంటారు. అవునండి, మీరు అన్నారు ఎప్పుడైనా? నేను అన్నాను, గేర్ ఎక్కువ. అర్థమవుతుందా? కానీ చూడండి, కొన్నిసార్లు మనము చేసిన తప్పిదములను బట్టి అరణ్య అనుభవాలు మనం ఎదుర్కొన్నా, కొంత దుఃఖాన్ని మన జీవితంలో మనం ఎదుర్కొన్నా, దానిని కూడా మేలుగా మార్చగలిగిన వాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు అరణ్యములో ప్రభు స్వరము నువ్వు స్పష్టంగా వినగలుగుతావు. ఎప్పుడైతే ఆమె అరణ్యంలోనికి వచ్చిందో 2 సార్లు కూడా దేవుడు హాగర్తో మాట్లాడు. దేవుడు హాగర్తో ఎప్పుడు మాట్లాడు? ఇంటి దగ్గర మాట్లాడా? ఇంటి దగ్గర మాట్లాడా? దేవుడు మాట్లాడి 2 సందర్భాలు కూడా అరణ్యములోనే మాట్లాడాడు, దారిలోనే మాట్లాడాడు దేవుడు. సారా దాసివైన హాగరు, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? 2 సార్లు దేవుని తేటనైన స్వరము హాగరు ఎప్పుడు విన్నదంటే అరణ్యంలోనికి వచ్చినప్పుడే విన్నది. కొన్నిసార్లు మనం దేవుని మాట వినం. ఎప్పుడు వింటామో తెలుసా? అరణ్య అనుభవాల్లోకి వెళ్ళినప్పుడు, మన జీవితంలో దుఃఖము కలిగినప్పుడు, మన జీవితంలో కీడు కలిగినప్పుడు, మన జీవితంలో శాపం వెలుబడి చేసినప్పుడు, ఏదో ఒక ప్రమాదము మనల్ని కబలిస్తున్నప్పుడు, అప్పుడే దేవుని స్వరమును మనం తేటగా వినగలుగుతాం. అన్నీ బాగున్నప్పుడు
వద్దారనుకున్నాను కానండి పాస్టర్ గారండి, వద్దారనుకున్నాను కానండి అండి, మరండి టైం లేదండి అంటే కుదరలేదండి, వద్దారనుకున్నాం కానండి. అలాగే ఉంటుంది. నువ్వు ఎప్పుడు వింటావో తెలుసా దేవుని మాట? అరణ్యంలోకి వస్తే. జీవితంలో నిత్యము సుఖపడాలని ఎప్పుడు కోరుకోవద్దు. ఎప్పుడు సారవంతమైన ప్రదేశాలు నడవాలని అనుకోవద్దు. దుఃఖం వచ్చినా, ఇబ్బంది వచ్చినా రానివ్వండి. ఆ యొక్క పరిస్థితులు దేవుని స్వరము నీవు తేటగా వినేటట్లుగా చేస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్వరమును నీవు తేటగా వినేటట్లుగా చేస్తాయి. ఈమె అరణ్యంలోనికి నడిపించబడినప్పుడే దేవుని స్వరమును వినగలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్వరం విన్నది ఒకటి. రెండవది, అరణ్యంలోనికి వచ్చిన తర్వాత ప్రభు అన్నారు 17వ వచనంలో, దేవుడు ఆ చిన్నవాడిని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనం అరణ్య అనుభవంలోనికి వెళ్తామో, ఒకటి దేవుని స్వరమును మనం వినగలుగుతాం. వినగలుగుతాం? దేవుని స్వరమును మనం తేటగా వినగలుగుతాం. ఏమండి, ఒక మాట చెప్తాను. మామూలుగా వాక్యం విన్నప్పుడు ఎక్కదండి, కానీ దుఃఖంలో బాధలు ఉన్నప్పుడు దైవసేవకుడు భయపడక దేవుడు ఉన్నాడు అంటే అబ్బా, అది నాటుకుపోద్ది. అవునా? నాటుకుపోతుంది. ఇష్టానుసారంగా తిరిగినప్పుడు దేవుని స్వరం మనకు తెలియదు, కానీ దేవుని సందుకు వచ్చినప్పుడు దేవుడు హెచ్చరించినప్పుడు అది గుర్తుండిపోద్ది, నాటుకుపోద్ది. అర్థమవుతుందండి? ఆ పరిస్థితుల్లో మనల్ని ఏం చేస్తాయి? దేవుని స్వరమును వినేటట్లుగా చేస్తాయి. దేవుని దూత మాట్లాడుతూ, హాగరు నీకేమొచ్చింది? ఆయన మాట్లాడుతున్నాడు, భయపడకో. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఒక విషయం గమనించాలి, ఆదరించబడవలసిన ప్రాంతం నుంచి తోలివేయబడింది, ఆదరించే భర్త దగ్గర నుంచి తోలివేయబడింది. కానీ ఒక మాట ఏంటంటే, ఎప్పుడైతే అరణ్యములోనికి వచ్చిందో అక్కడ దేవుని ఆదరణ పొందుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఒక మాట చెప్పనా, కొన్నిసార్లు మన జీవితంలో వ్యతిరేక పరిస్థితులు రావడం మనకు మంచిదే. ఎందుకో తెలుసా? దేవుని ఆదరణ ఎంత గొప్పదో అప్పుడు మనం తెలుసుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని పరిస్థితులు మన జీవితంలో, కొన్ని వ్యతిరేక పరిస్థితులు సంభవించాలి, వినాలి. అవి సంభవించినప్పుడే దేవుని ఆదరణ ఎంత గొప్పదో మనం తెలుసుకోగలుగుతాం. చాలాసార్లు మనం మనుషుల ఆదరణ కొరకు వెతుక్కుంటాం, కానీ నేను ఒక మాట చెప్తున్నా, నీ జీవితంలో మనుషుల నుంచి ఆదరణ ఎప్పటికీ పొందలేవు, ఎప్పటికీ పొందలేవు. నిజమైన ఆదరణ ఎవరిస్తారో తెలుసా నీకు? దేవుడే ఇస్తాడు. అది ఎక్కడ పొందుకుంటావు? అరణ్య అనుభవాల్లోనే. శ్రమపడు. శ్రమలో దేవుని ఆదరణ ఎంత గొప్పగా ఉంటుందో నీకు తెలుస్తుంది. ఏమంటే శ్రమ పడినప్పుడైనా మనం శ్రమ పడాలి, ఆ శ్రమలో దేవుడు ఆదరించాలి, ఆదరణ మనం పొందాలి. అప్పుడు దేవుని ఆదరణ ఎంత గొప్పదో మనము తెలుసుకుంటాం. అవునా? ఇప్పుడు శ్రమ రానప్పుడు దేవుని ఆదరణ మనకు తెలుస్తుందా? ఏమండి, శ్రమ వస్తేనే కదా. శ్రమ వచ్చినప్పుడే దేవుని ఆదరణ ఎంత గొప్పదో మనం తెలుసుకుంటాం. శ్రమ రానప్పుడు తెలుసుకోము. దేవుని ఆదరణ ఎంత గొప్పదో మనము రుచి చూడాలి అంటే కొన్ని అరణ్య అనుభవాలు మన జీవితంలో ఉండాలి. ఆ అరణ్య మార్గాల్లో మనము నడవాలి. మీ జీవితంలో ఏ అరణ్య మార్గాల్లో, ఏ శ్రమల మార్గాల్లో నడుస్తున్నారో నాకు తెలీదు, కానీ దేవుడు మాట్లాడుతున్న ఒక మాట, ఈ అరణ్య అనుభవము ప్రభు స్వరం వినడానికి నీకు ఉపయోగపడుతుంది. ఈ అరణ్య అనుభవము దేవుని ఆదరణ నీవు పొందడానికి ఉపయోగపడుతుంది. మనుషుల ఆదరణలు కోరకెప్పుడు, మనుషుల చేత ఆదరించబడాలని అనుకోవద్దు. నేను చెప్తున్నా, నీకు ఆదరణ ఎక్కడ దొరకదు, ఎక్కడ ఆదరణ దొరకదు. మీ జీవితంలో చాలాసార్లు మీరు అనుకున్నారు, నా భర్త ద్వారా నాకు ఆదరణ కలుగుతుందని. ఎప్పుడు కలిగింది నీకు నీ భర్త ద్వారా ఆదరణ? చాలాసార్లు నువ్వు అనుకున్నావు, నా భార్య ద్వారా నాకు ఆదరణ కలుగుతుందని. దొరికింది ఆదరణ నీకు? నా పిల్లల ద్వారా నాకు ఆదరణ కలుగుతుందని అనుకున్నావు. దొరికింది ఎప్పుడైనా నీకు ఆదరణ? ఒక మాట, భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా ఆదరణ కలగదు అని చెప్పట్లా, కానీ స్థిరమైన ఆధారము కలగదు. నా మాట మీరు అర్థం చేసుకోవాలి.
భర్త ద్వారా భార్యకి, భార్య ద్వారా భర్తకు, లేదా తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు, పిల్లల ద్వారా తల్లిదండ్రులకి ఆదరణ ఈ భూమి మీద కలగదు అని చెప్పట్లేదు. కానీ స్థిరమైన ఆధారము, కేవలము ఆదరణ దేవుని ద్వారా మాత్రమే కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. స్థిరమైన ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గరే. ఆయన దగ్గర స్థిరమైన ఆదరణ మనకి కలుగుతుంది. ఆయన దగ్గర తప్ప ఎక్కడ మనకి ఆదరణ అనేది దొరకదు స్థిరముగా. ఇంకా భర్త దగ్గర ఆదరణ కోరుకునేవాళ్ళు, భార్య దగ్గర ఆదరణ కోరుకునేవాళ్ళు, బంధువుల దగ్గర ఆదరణ కోరుకునేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అది మానవ నైజం. అందుకే దేవుడు ముందుగానే వాక్య లేఖనాల్లో రాయించాడు, ఎవరు వదిలేసినా నిత్యము ఆదరించేది నేనే. అందుకే కీర్తనలో దావీదు కూడా ఒక మాట మాట్లాడతాడు చూడండి. కీర్తనలు 54వ అధ్యాయము 4వ వచనం. 54:4. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. చాలు. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు ఏమంటాడు? ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ప్రభువే అన్నాడు. అంటే ఏంటి? ఎవడ లేడని. ఏమన్నాడు? ప్రభువే. ప్రభువు అనలా, ప్రభువే అంటే కేవలం ఆయనే నన్ను ఆదరించువాడు. ఆయన ద్వారా నాకు ఆదరణ. నిజమే. దావీదు జీవితంలో మనం ఒకసారి తొంగి చూసినప్పుడు, దావీదు జీవితంలో దావీదుకి దేవుని ద్వారా తప్ప ఎవరి ద్వారా ఆదరణ కలగల. స్థిరమైన ఆదరణ, స్థిరమైన ఆదరణ దావీదుకి దేవుని ద్వారా తప్ప ఎవరి ద్వారా కలగలేదు. ఇది సత్యం. దేవుని ద్వారా మాత్రమే అతడు ఆదరణ పొందాడు. అందుకే అన్నాడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. కనుక స్థిరమైన ఆదరణ దొరకని ఈ లోకములో ఆదరణ కొరకు వెతకొద్దు. అరణ్య అనుభవాలు నడవండి. ఈ అరణ్య అనుభవాల్లో ఆదరించువాడు, స్థిరముగా నిన్ను ఆదరించువాడు, ఓదార్చువాడు, నీ కన్నీరు తుడుచువాడు ఆయనే అన్న విషయం నువ్వు తెలుసుకోగలుగుతావు ఈ అరణ్య అనుభవాలు నడవగలిగితే. అసలు దేవుని ఆదరణ ఎలా ఉంటుందో అనేది హాగర్ ఎప్పుడు చూసింది? అరణ్యంలోకి వచ్చిన తర్వాతే. పిల్లడు చచ్చిపోతాడేమో, ఏం నా భవిష్యత్తు ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి, నేను కన్నా నా కొడుకు పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఈ అరణ్యంలో నాకు ఏ దిక్కు లేదు, త్రాగడానికి నీళ్ళే లేవు, ఏం చేయాలి, రేపనే దినాన్ని ఎలా నడవాలి, ఎక్కడికి పోవాలి, కొడుకు చూస్తే నా కళ్ళ ముందు చచ్చిపోయేలా ఉన్నాడు, వాడు చూస్తే ఏడుస్తున్నాడు, అమ్మా ఆకలి అవుతుందమ్మా, దాహం అవుతుందమ్మా అని పేచి పెడుతున్నాడు. భయంకరమైన క్షోభ, బాధ, ఏమీ చేయాలని దిక్కులేని పరిస్థితి. పిల్లోడు అన్నం తినకపోతే ఆ బాధ ఆ తల్లికి తెలుస్తుంది. అవునా? వాడు ఒక పూట అన్నం తినలేదనుకో, తల్లి ఎంత విలవెల్లాడిపోద్దో ఆడి కోసం. అవునా? నేను చూస్తున్నానుగా. నా భార్య, దేవుడు మాకు ఇచ్చిన బిడ్డ, ఆడు ఒక పూట అన్నం తినలేదనుకో, ఇంకా ఆవిడ చూడాలి, దిగాలైపోద్ది మనిషి. మనిషి అంటే మనిషి కింద భార్య దిగాలైపోతుంది. ఇంకా తినలేదు, ఆడు తినలేదు, కనీసం ఫ్రూట్స్ లేవు, ఆడు తినట్లేదు. తల్లులు కలిగిన వాళ్ళు తెలుసా బాధ? అవునా? నా చిన్నతనంలో నాకు అనుభవం ఉంది. నేను తినకపోతే మా అమ్మగారు తినేవాళ్ళు కాదు. నిజం. నేను ఏదో దేనికోసం అలిగి అన్నం మానేస్తే మా అమ్మగారు కూడా భోజనం చేసేవాడు. నేను చేయనురా అనేవాడు. నువ్వు చేయకపోతే మానే, నాకేనట్ట, నేను తిన్నా అనేవాడు. నేను నా గురించి ఆవిడ కూడా కడుపు కాల్చుకుని అన్నం తినడం మానేసి అలాగే పడుకునేది ఆవిడ. ఒక కొడుకు ఒక పూట అన్నం తినకపోతేనే చాలా బాధ అనిపిస్తుంది. వాడికి జ్వరం వచ్చి తినలేదు అనుకో, వాడు బొగ్గులు లోపలికి పోయింది అనుకో, నా భార్య అంటది, అది చూడండి 2 రోజులు కాడు ఎలా అయిపోయాడు, మొక్కం చూడండి ఎలా అయిపోయిందో, లాగేసాడు మనిషి, బొగ్గలు లోపల పోయిన, ఏదో కొంచెం అందుకుంటున్నాడు, కొంచెం ఏదో బొద్దు పోతాడు అనుకునేసరికి ఏంటండి ఇలా అయిపోతున్నాడా. తల్లి బాధ, అది తల్లి బాధ. అదో నేనంటే ఏం కాదా. ఏమండి, పిల్లలతో తండ్రి కంటే తల్లికి ఎక్కువ కనెక్షన్ ఉంటుంది. అవునండి, తండ్రి కంటే తల్లికి ఎక్కువ కనెక్షన్ ఉంటుంది. మొన్న పడిపోయాడు, కుర్చీ మీద పడిపోయాడు.
ఇక నా భార్య ఎలా ఏడిసిందంటే ఆడు చచ్చిపోతే ఏడుతారు కదా, అలా ఏడిసింది. చిన్నుబాబా, అమ్మ చిన్నుబాబా, నా చిన్నుబాబా, చిన్నుబాబా. ఏం కాదు ఆడకు నువ్వు అన్నాను నేను. అర్థమవుతుందా? మా అత్తయ్య గారు అయితే హాస్పిటల్ తీసుకెళ్ళిపోదామా, హాస్పిటల్ తీసుకెళ్ళండి, హాస్పిటల్ ఆడికి ఏమైందో, బ్రెయిన్లో ఏమైపోయిందో అంటున్నారు ఆవిడ. అంటే వాళ్ళ బాధ అది. అవునండి. ఒక బిడ్డ ఒక పూట అన్నం తినకపోతే ఆ యొక్క స్థితిగతుల్లో తల్లి హృదయం ఎలా ఉంటుందో కన్న తల్లికే తెలుస్తుంది. మరి ఇప్పుడు హాగరు కుమారుని పరిస్థితి ఏంటి? నీళ్లు కూడా లేవు, వాడు ఏడుస్తున్నాడు, మొరపెడుతున్నాడు, అమ్మా దాహం వేస్తుంది. ఇంక ఏడ్చి 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 చచ్చిపోవాలి, ఇంక అదే పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎంత ఆదరణ కలిగిన దేవుడు అంటే, ఎంతగా ఆదరించే దేవుడు అంటే, ఆయన మాట్లాడుతూ అంటాడు, భయపడకో. ఏమన్నాడు ఆయన? భయపడకో. నేను ఒక మాట చెప్తాను, నువ్వు అరణ్య అనుభవాలు నడడానికి ఒక నిర్ణయం తీసుకో. అరణ్య అనుభవాలు నడడానికి ఇష్టపడు. దేవుని స్వరం నువ్వు వింటావు, దేవుని ఆదరణ నీవు సమృద్ధిగా పొందగలుగుతావు. ఇంట్లో ఆధారం లేదు, కట్టుకున్న భర్త పంపించేశాడు, నీలతిత్తి ఎట్టి ఆహారము కొంచెం కట్టి మూట కట్టి భుజం మీద బిడ్డను పెట్టి వెళ్ళిపో, నీకు మాకు ఇంకా సంబంధం లేదు, నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలీదు, పంపామన్నాడు దేవుడు, పంపించేస్తున్నాను. అబ్రహాము ఆ సందర్భంలో హృదయం కొంచెం కఠినం చేసుకొని దేవుడు చెప్పినట్లుగా పంపించేశాడు. అయితే ఇక్కడ ఆదరణ లేకపోయినా అరణ్యములో దేవుడు ఆదరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో అరణ్య అనుభవాలు ఒకవేళ ఉన్నా, నువ్వు ఇష్టముగా ప్రయాణం చేయి. అరణ్య అనుభవాలు దేవుని ఆదరణ ఎంత గొప్పగా ఉంటుందో నువ్వు చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు అందుకే అంటాడు, ప్రభువే దేవుడే నా ప్రాణమును ఆదరించువాడు. ఏమన్నాడు? ప్రభువే. దావీదు జీవితం మనం ఒకసారి పరిశీలన చేసినప్పుడు తన జీవితంలో ఎవరి ద్వారా ఆదరణ లేదు. అవునా? ఆదరణ ఉందా? దావీదు జీవితంలో పరిశీలన చేస్తే తండ్రి దగ్గర ఆదరణ పొందలే. ఎందుకని? దేవుడు నా పెద్ద పిల్లలందరిని కోరుకోలే, కనీసం ఈడని కోరుకున్నాడేమో, ఈడని కొంచెం మంచుకుంటాడులే, ఈడి భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాడా తండ్రి? అనుకున్నవాడైతే ఏమంటే సమూయేలు గారు ఇంకొకడు ఉన్నాడండి, ఆయన పిలుస్తానండి ఉండండి అని అంటాడు. అవునా? పిలుస్తానండి, ఆకడ గొర్రెలు మేపుతున్నాడండి అంటే మరి ఫస్ట్ ఏమో ఆడేం కోరుకుంటాను అనుకున్నాను కానండి, పిలుస్తానండి అని అన్నాడా? అనలా. సమూయేలు ఇంకా ఎవరైనా ఉన్నారా అని దాకా నోరెప్పలేదు ఈ మనిషి. ఈ తండ్రి అలాంటి తండ్రి అంటే ఇంకా ఎవరైనా ఉన్నారా అనేదాకా నోరిప్పే మనిషి కాదు. అంటే దావీదుకి తండ్రి దగ్గర ఆదరణ లేదు, దొరకలా. చాలామంది తండ్రి దగ్గర ఆదరణ వెతుకుతారు, దొరకదు. నీకు ఇక్కడ లోకంలోని ఆదరణ, స్థిరమైన ఆదరణ దొరకదు. నువ్వు ఒక్కసారి దేవుని ఆదరణ పొందుకున్నావు అనుకో, ఇంకా మనుషుల ఆదరణ ఘోరం. దేవునికి మహిమ కలుగును గాక. వినాలి, దిక్కులు చూడొద్దు, మెటికలు తీయొద్దని చెప్పాను ప్రార్థనలో. సరే కూర్చో. తండ్రి దగ్గర ఆదరణ లేదు ఎవరికే. అందుకే అక్కడ అంటాడు, ఏమన్నాడు? ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఏమంటే మీరు చెప్పగలరా? ప్రభువే నన్ను ఆదరించువాడని చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకని? మనుషుల ఆదరణను కోరుకుంటారు కాబట్టి. అవునా? భర్త చెడామడా తిట్టేసి వెళ్ళిపోతాయి, మళ్ళీ వచ్చిన తర్వాత భర్త ఆదరణ కోసం ఎలా నుంచొని, ఆయన అలాగే వెళ్తే ఎలా నుంచొని, పని లేకపోయినా ఆయన ఎదురుగానే 2-3 సార్లు తిరిగి, ఎందుకని? ఆదరిస్తాడేమని. ఎక్కడ ఆదరిస్తాడు నిన్ను? అవునా? భార్య దగ్గర ఏదో ఆధారం దొరుకుతుందని కాసేపు జాలి చూపులు ఎలా చూసి భర్తల పాపం అలా కూర్చొని, ఎక్కడ దొరుకుతుంది నీకు? దొరకదు నీకు. స్థిరమైన ఆదరణ కేవలము ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఎంతో కాలంగా ఏదో మనుషులు ఆదరిస్తారని కోరుకున్నావు, దొరకదు నీకు. స్థిరమైన ఆధారం లేదు భూమి మీద. రాసిస్తాను అవసరమైతే, నేను లేదు. అందుకే దావీదు అంటాడు, ప్రభువే నాకు ఆధారము. దావీదు ప్రతి సందర్భంలో దేవుని ద్వారా మాత్రమే ఆదరించబడినాడు. అందుకే అంటాడు, ప్రభువే నా ప్రాణమునకు ఆధారం. నాకు ఆయన తప్ప ఆధారం ఏమి లేదు, ఆదరణ ఏమీ లేదు. ప్రభువే నన్ను ఆదరించేవాడు, ఆయన ద్వారా నేను ఆదరించబడగలుగుతున్నాను, ఆయన బట్టే నేను ఓదార్చబడగలుగుతున్నాను, ఆయనేనా ఆదరణ అని మాట్లాడాడు. తండ్రి దగ్గర ఆదరణ లేదు. సరే, ఏదో కొంచెం సౌలు దగ్గర పోస్ట్ వచ్చిందిరా నాయన,
వాళ్ళ పిల్లని చేసుకున్నాను బాబా అనుకుంటే ఆ కూతురు దగ్గర కూడా ఆ భార్య దగ్గర మేకల దగ్గర కూడా ఏమీ లేదు, అయ్యగారికి ఆదరణ లేదు, ఆదరణ లేదు. మీ మాంగారు తరిమేస్తున్నాడే, మీ మాంగారు అని తరిమేస్తున్నాడు, మరి ఏంటి పరిస్థితి అంటే ఆవిడ అంటదే, దా నిన్ను పంపించేస్తాను, నువ్వు వెళ్ళిపోయా, నువ్వు వెళ్ళొచ్చుగా కూడా, నేను రాను అంటే. అసలు ఈ మనిషి భార్య ఏనండి ఈమె? ఈ మేకలు అసలు భార్య అని ఈమె? సౌలు కొంతమంది శత్రువులు పంపించాడు, అరే దావీదు గారు ఇంటి దగ్గరే ఉన్నాడు, వెళ్ళండి రా, వేసేయండి రా, తీసుకొచ్చాను, లాక్కొచ్చాను రా, అయితే చంపాను, లేదు జుట్టట్టు లాక్కొచ్చాను అంటే వాళ్ళందరూ చుట్టూ వచ్చి చేరి ఏడు దావీదేడు అని చుట్టూ తిరిగేస్తున్నారు, ఇల్లు చుట్టూరు. దావీదు గారు ఇంట్లో ఉన్నారు. అప్పుడు మేకాలంటదే, ఏమండే వచ్చారు, మా నాన్న పంపించిన వాళ్ళు వచ్చారు, నువ్వు ఎక్కడ చంపేస్తారు కాబట్టి నేను సాగనంపుతాను, వెళ్ళిపోయా, నువ్వు కూడా వెళ్ళొచ్చుగా. ఈవిడ వెళ్ది, ఈవిడి ఆదరించే మనిషి కదా. మామూలుగా భార్య ఏం చేయాలి? భార్య ఏమనాలండి, బాధలో, కష్టములో, దుఃఖములో, వ్యాధిలో నేను నిన్ను విడిచిపెట్టను. ఏమన్నా మరి మీరు వెళ్ళిపోతే ఎలాగండి, నేను వచ్చేస్తాను అని చెప్పాలి కదా. ఈమె గారు చక్కగా ఏర్పాట్లు చేస్తుంది అయ్యగారికి. ఆ సందర్భం చూస్తే భలే విచిత్రం అనిపించింది నాకు. కూడా పోవచ్చు కదా నువ్వు. ఏమండి, మా నాన్న మిమ్మల్ని అపార్థం చేసుకున్నా, ఏం పర్వాలేదు, నేను ఉన్నాను కదండి, నేను అర్థం చేసుకుంటాను కదా మిమ్మల్ని. ఇప్పుడు సొంత మామగారే అండగా నిలబడకపోతే, సొంత మామగారే శత్రువుగా మారిపోతే, భార్యగా నువ్వైనా భర్తతో నిలబడాలా, ఆదరణగా అండగా ఉండాలా. ఇవి బయలుదేరకుండా సాగనంపేసింది. దావీదు ఒక్కడే భార్య యుద్ధం నుంచి సౌలు శత్రువు ఇంటి దగ్గర వస్తే తరుముతున్నారన్న భయముతో ఒక్కడే వెళ్ళిపోయాడు బయటికి. భార్య ఆదరణ కూడా పొందలేదు దావీదు తన జీవితంలో. అదిగంటాడు, ప్రభువే నా ప్రాణమునకు ఆదరణ. ఆధారం కదా, ఆదరణ. ప్రభువే నన్ను ఆదరించువాడు. దావీదు ఇవన్నీ బాగా స్టడీ చేసేసాడు. ప్రభువే నన్ను ఆదరించేవాడు, నాకు ఆదరణ ఎక్కడ దొరకలేదు, ఆదరణ ఎక్కడ దొరకలే, కూడా రావాల్సిన భార్య రాలేదు. ఏమండి, మేకాల ద్వారా ఎప్పుడైనా ఆదరణ పొందాడండి దావీదు? చెప్పండి. దేవునిలో ఎంతో సంతోషంతో, ఉల్లాసంతో దేవుని మందసము తీసుకొస్తున్నప్పుడు దాని ముందు తన్మన్యమై ఎంతో ఆ దేవునిలో ఆనందిస్తూ, ఆ ఆనందములో ఉప్పొంగుతూ, పరవశిస్తూ నాట్యం ఆడుతూ ఉంటే ఆ సందర్భాన్ని చూచినటువంటి ఈ మేకలు ఏం చేసింది? హేళన చేసింది, అపహాస్యం చేసింది, వెటకారం. ఏం చేసిందండి? వెటకారం. భలే వేసావులే డ్యాన్స్, భలే ఉన్నావులే, భలే ఉంది నీ నీ అవతారం, నీ డ్రెస్సో, నీ స్టెప్పో భలే ఉంది, నీచుడు ఒకడు నాట్యం ఆడినట్టుగా నాట్యం ఆడావు అని అడిగింది. భార్య దగ్గర కూడా ఏం లేదు, దావీదుకి ఆదరణ లేదు. అక్కడ కూడా అతనికి ఆదరణ దొరకలే, భార్య దగ్గర ఆదరణ దొరకలే, తండ్రి దగ్గర ఆదరణ దొరకలే, మామగారు చూస్తే అసలే లేదక. మామగారి దగ్గర ఆదరణ దొరికిందా? లేదు, మామగారి దగ్గర ఆదరణ దొరకలేదు. ఆ మామగారు ఆదరించే మామగారు కాదు, ఎప్పుడు సూటిపోటి మాటలతో గుచ్చే మామగారు, ఎప్పుడు చూసినా తరమడానికే చూసే మామగారు, ఎప్పుడు దొరికితే చంపేద్దామని చూసే మామగారు, ఆదరించే మామగారు కాదు ఈ మామగారు. ఈ మామగారు ద్వారా ఏమైనా ఆదరణ కలుగుతుందా? దావీదు తన జీవితంలో ఎక్కడికి పోయినా ఎవరి ద్వారా తనకి ఆదరణ కలగల. అందుకంటాడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకి ఆదరణ ఎక్కడ కలుగుతుంది అంటే అరణ్యంలోనే కలుగుతుంది. శ్రమల్లోనే నీవు నిజమైన దేవుని ఆదరణ చూడగలుగుతావు. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అరణ్య అనుభవాల్లోనే దేవుని ఆదరణ సంపూర్ణంగా పొందగలుగుతావు. మనుషుల ఆదరణ కోరుకుంటే దేవుని ఆదరణ చూడలేవు. ఒక మాట చెప్తున్నాను, మనుషుల ఆదరణ ఒకవేళ నువ్వు పొందొచ్చు, కానీ మళ్ళీ బాధ వచ్చినప్పుడు ఆదరణ కొరకు నువ్వు వెతుక్కోవాల్సి వస్తుంది. కానీ దేవుని ఆదరణ ఒక్కసారి నువ్వు పొందావంటే ఇక ఎట్టి భయంకరమైన పరిస్థితుల్లోనైనా నువ్వు క్షేమముగా, సంతోషంగా, తృప్తిగా ముందు కొనసాగిపోగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనకి ఏం కావాలి? ఇప్పుడు దేవుని ఆదరణ కావాలి. దేవుని ఆదరణ కావాలి అంటే చెప్పండి, ఎక్కడికి పోవాలా?
అరణ్య అనుభవాల్లోకి వెళ్ళిపోవాలి, శ్రమల్లోకి వెళ్ళిపోవాలి, ఇరుకుల్లోకి, ఇబ్బందుల్లోకి వెళ్ళాలి. కావాలని శ్రమలు, అవమానాలు, ఇరుకులు తెచ్చుకోమని చెప్పట్లేదు. ఒకవేళ వెళ్ళినా అక్కడ ప్రభు స్వరం ఉందని, అక్కడ దేవుని ఆదరణ ఉందని నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళాలి. అంతేగాని కృంగిపోకూడదు. అర్థమవుతుందా? ఒక మాట చెప్తున్నాను, మన జీవితాలకు ఏది సంభవించినా దేవుడు దాన్ని మేలుగా చేస్తాడు, మేలుగా మార్చే దేవుడు. అర్థమవుతుందా? కనుక జరుగుతున్న కీడును బట్టి, జరిగిన ప్రమాదమును బట్టి, ఎదురవుతున్న వ్యతిరేక పరిస్థితులను బట్టి ఎప్పుడు మనము కలవరం చెందకూడదు. ప్రతి పరిస్థితి నుంచి దేవుడు ఏదో ఒక మేలైన గుణపాఠం మనకి నేర్పుతాడు. అరణ్య అనుభవాల్లో దేవుడు మనకి మేలే చేస్తాడు. అర్థమవుతుందా? నీ జీవితంలో నువ్వు పొందిన సంతోషం, తృప్తి నేను ఒకవేళ నష్టంలోకి నడిపిస్తుంది, కానీ కీడు, అపాయము నీ జీవితంలో ఎదుర్కొనేటువంటి అరణ్య అనుభవాలు నీకు మేలే చేస్తాయి. ఆమెకి ఎప్పుడు వినబడాల దేవుని స్వరం అంటే తెలీదు, ఆఖరికి ఎప్పుడు తెలీదు. ఎప్పుడైతే అరణ్య అనుభవంలోకి వచ్చిందో అప్పుడు దేవుని స్వరం ఆమె వినగలిగింది. ఎప్పుడైతే అరణ్య అనుభవంలోకి వచ్చిందో అప్పుడు దేవుని ఆదరణ పొందగలిగింది. దావీదు కూడా తన జీవితంలో అరణ్య అనుభవంలోకి వచ్చినప్పుడే దేవుని ఆదరణ పొందగలిగాడు. అందుకన్నాడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఒక తండ్రి దగ్గర, కట్టుకున్న భార్య దగ్గర, మామగారి దగ్గర ఆదరణ పొందలా, చివరికి తన దగ్గర ఉన్న సైన్యం దగ్గర కూడా ఆదరణ పొందలా దావీదు. అవునా? తన దగ్గర ఉండి తను నమ్ముకొని బాధల్లో, కష్టములో, అప్పుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో చాలామంది వచ్చి దావీదు దగ్గర చేరారు. వాళ్ళ అప్పుల్లో, ఇబ్బందుల్లో వస్తే దావీదు వాళ్ళని ఆదరించాడు, ఓదార్చాడు, బలపరిచాడు. ఏం కాదులే, మనకు దేవుడు ఉన్నాడు కదా, మనల్ని అభివృద్ధి చేస్తాడు దేవుడు, మన సైన్యం గొప్పగా చేస్తాడు, మనల్ని దేవుడు ఘనపరుస్తాడు, మనకు ఒక స్థానాన్ని ఇస్తాడు. అప్పుల్లో ఉన్నారా, బాధలో ఉన్నారు, ఏం పర్లేదు, దేవుడు ఉన్నాడులే, తగిన సమయంలో ఆయన సమస్తము సమకూరుస్తాడు అని దావీదు ఎంతగానో వాళ్ళని ఓదార్చి బలపరిచాడు. అయితే చివరికి తన దగ్గర ఉన్న సైన్యమే తనకి ఆదరణగా నిలవల. ఒకరోజు శత్రువులు వచ్చి దావీదు సైనికుల యొక్క భార్యలను, ఆస్తులను, దావీదు ఆస్తిని, వారి భార్యలను చెరగొని తీసుకొని పోతే కోల్పోయిన ఈ సైనికులు ఏమన్నారు మనకు తెలుసు కదా, దావీదుని రాళ్ళతో కూడి చంపేదో రండిరా. వాళ్ళ భార్యలు పోయారా, దావీదు భార్య పోలేదా? వాళ్ళ ఆస్తే పోయిందా, దావీదు ఆస్తి పోలేదా? వాళ్ళే నష్టపోయారా, దావీదు నష్టపోలేదా? దావీదు నష్టపోయాడు, దావీదు కోల్పోయాడు. కానీ వాళ్ళు అంటారు, ఇదిగో ఈడి వల్ల జరిగిందిరా, ఈయన చంపేతారు రాళ్ళతోనే. తన సైన్యం దగ్గర కూడా దావీదుకి ఆదరణ దొరకలే. వాస్తవానికి వాళ్ళు ఏమన్నారు, రే ఒకప్పుడు మనల్ని ఆదరించింది దావీదే కదా, అప్పుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, మనం చాలా దుఃఖకరమైన దీన పరిస్థితులు ఉన్నప్పుడు మనము దావీదు దగ్గర చేరినప్పుడు ఎంతో ప్రేమతో ఆహ్వానించి ఇంతకాలం మనల్ని పోషించి మనకు ఒక నాయకునిగా నడిపించింది ఆ దావీదే కదా. ఇప్పుడు మనం దావీదుకి అండగా నిలబడాలని చెప్పి దావీదు గారిని, ఏం కాదులండి, ఏం కాదులే, మీరు ఎందుకు, మనందరం కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడు, మీరేం కృంగిపోవద్దు అని చెప్పాలి దావీదుకి. కానీ తిరిగి ఏం చేస్తున్నారు, ఆదరించడం మానేసి రాళ్ళతో కొట్టడానికి రేగుతున్నారు. అంటే దావీదుకి తండ్రి దగ్గర ఆదరణ దొరకలే, దావీదుకి భార్య దగ్గర ఆదరణ దొరకలే, దావీదుకి మామగారి దగ్గర ఆదరణ దొరకలే, చివరికి తన దగ్గర ఉన్న సైన్యం దగ్గర కూడా ఆదరణ దొరకలే. అందుకే చెప్తున్నా, ఈ లోకంలో స్థిరమైన ఆదరణ ఎక్కడ మనకి దొరకదు, దేవుని దగ్గరే దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే అరణ్య అనుభవంలోనికి వచ్చింది అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమని తెలుసా, ఇదిగో హాగారు, నీవు భయపడకో, ఎందుకు భయపడుతున్నావు, పిల్లవాడు చచ్చిపోతాడని ఎందుకు అనుకుంటున్నావు, నా భవిష్యత్తు ఏంటని ఎందుకు అనుకుంటున్నావు అని మాట్లాడి చూడండి. అప్పుడు మనం మూలవాక్యంలోకి వద్దాం. 21వ అధ్యాయం ఆదికాండము 17వ వచనం 3వ లైను. హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమని తెలుసా, నీవు లేచే చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. దేవునికి మహిమ కలుగును గాక. అరణ్య అనుభవాలకు వచ్చినప్పుడే దేవుని యొక్క వాగ్దానములు మనం పొందగలుగుతాం.
దేవుడు అంటున్నాడు, ఇదిగో కంగారు పడక, పట్టుకోవాడిని, వాడిని గొప్ప జనముగా చేసే బాధ్యత నాదే. దేవుడు మాటిస్తున్నాడు. ఇప్పుడు శ్రమలో నడిచిన ఇబ్బంది పడకో, నీకు ఒక వాగ్దానం చేస్తాడు దేవుడు. ఎన్నోసార్లు దేవుడు శ్రమలో ఉన్నప్పుడు వాగ్దానాలు చేశాడు మీకు, మీరు మర్చిపోయారు. ఎన్నోసార్లు మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, కానీ ఇప్పటికీ మీరు దాన్ని స్మరించుకోవట్లేదు. ఎన్నోసార్లు ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు మీతో చాలా సూటిగా మాట్లాడాడు, వాగ్దానం చేశాడు దేవుడు, కానీ వాగ్దానము నేటికి మీకు జ్ఞాపకం లేదు. ఒక మాట చెప్తున్నాను, నీ శ్రమల్లో ఇబ్బందుల్లో దేవుడు వాగ్దానం చేశాడు కదా, నీ ఈ వ్యతిరేక పరిస్థితుల్లో దేవుడు నీతో మాట్లాడాడు కదా, ఆ మాటలు నువ్వు గట్టిగా పట్టుకో. ఎందుకని? వాగ్దానము చేసిన దేవుడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, దేవుడు నెరవేర్చాడు. బైబిల్లో ఎంతమందికి దేవుడు వాగ్దానం చేశాడో వారందరి జీవితాల్లో దేవుడు తన వాగ్దానం నెరవేర్చాడు. మనుషులు తప్పిపోయారు కానీ దేవుడు తన వాగ్దానాన్ని ఇప్పుడు మార్చలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అన్నాడు, అబ్రహాము, నేను గొప్ప జనముగా చేస్తాను, నీ సంతతిని ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేస్తాను, నీలో నుంచి రాజులు బయలు వెళ్తారు, నిన్ను ఆశీర్వాదముగా చేస్తాను అని అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానమును తూచా తప్పకుండా దేవుడు అబ్రహాము జీవితంలో నెరవేర్చాడు. నీకు కుమారుని ఇస్తానని చెప్తే దేవుడు వాగ్దానం నెరవేర్చాడు. ఏ వాగ్దానము దేవుడు ఇచ్చినా అది ఖచ్చితంగా నెరవేరుతుంది, అందులో సందేహం ఏమీ లేదు. కానీ పొందుకుంటావు లేదా అది నీ వంతు, మరి నువ్వు చూసుకోలేక. దేవుడు మాట ఇచ్చాడంటే బాగా గుర్తుపెట్టుకోండి, తప్పక నెరవేరుస్తాడు ఆయన. ఆకాశం గతించిన, భూమి గతించిన ఆయన మాట గతించదు. చాలాసార్లు దేవుని వాగ్దానం పొందుకొని ఇంకా అదిరి పడిపోతున్నారు. చాలాసార్లు దేవుడు మాట్లాడుతున్న మాటను పట్టుకొని ఇంకా నీరసిల్లిపోతున్నారు. వాగ్దానం చేసింది మనిషి కాదు కదా మాట ఇచ్చి తప్పడానికి. నరమాతృలు అయితే మాట మారుస్తారు, కానీ జీవము కలిగిన దేవుడు నీకు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. వాగ్దానం చేశాడు. ఆ తర్వాత కాలంలో దేవుడు ఇస్సాకుతో అన్నాడు, ఇస్సాకు, నువ్వు ఈ దేశమందుండు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపజేస్తానని ఇస్సాకుతో మాట్లాడాడు. ఆ వాగ్దానము దేవుడు ఇస్సాకు జీవితంలో నెరవేర్చాడు. యాకోబుతో అన్నాడు దేవుడు, యాకోబు, ఆ రాత్రి బెయేర్షెబాలో ప్రయాణం చేస్తూ మార్గ మధ్యలో ఆగిపోయి దిక్కుతోచని పరిస్థితిలో ఏదో తల్లిదండ్రులు చూపిన ప్రేమ వ్యత్యాసమును బట్టి, ఇంట్లో అయిన వివాదమును బట్టి, ఎదురు చేసిన పొరపాటును బట్టి, అమ్మ ఇచ్చిన సూచన బట్టి, చేసిన తప్పును బట్టి పారిపోవాల్సి వచ్చిన సందర్భంలో ఆ రాత్రి ఎడారిలో అరణ్య మార్గములు ఆగిపోయి అక్కడ మోకరించి చిన్న ప్రార్థన చేసుకున్నాడు, పడుకున్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాడు, అయ్యా వెళ్తున్నాను, ఏటో ప్రయాణం ఎలా సాగుతుందో ఏమవుతుందో, అక్కడికి చేరతాను, మా వాళ్ళు కనబడతారో లేదో, అమ్మ చెప్పిన ఒక తప్పుడు సూచన బట్టి, నేను చేసిన ఒక తప్పును బట్టి అరణ్యంలో ఇలా వెళ్ళిపోవలసి వచ్చింది, ఆ పరిస్థితి ఇలా వచ్చింది, ఒంటరి అయిపోయాను. కానీ బైబిల్లో మాటలు మాత్రం వ్యర్థం కావు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట తప్పిపోదండి, ఆయన మాట మారదు. నువ్వు ప్రభు కోసం అరణ్య అనుభవంలోకి వెళ్ళిపోవచ్చు, ప్రభు కోసం ఒకవేళ నువ్వు ఒంటరి అయిపోవచ్చు. నిజం, కొన్నిసార్లు ప్రభు కొరకు అరణ్య అనుభవాల్లో నడవాల్సి వస్తుంది. దేవుని కోసం, సత్యం కోసం కొన్నిసార్లు అరణ్య అనుభవంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎవడు పట్టించుకోడు, ఎవడు చూడు, ఎవడు లెక్క చేయడు, ఎవడు నిన్ను గౌరవించడు, ఎవడు నీకు విలువ ఇవ్వడు, ఎవడు నీతో మాట్లాడు, ఎవడు నేను పలకరించడు. ఒకవేళ నీ జీవితంలో ఇలాంటి అరణ్య అనుభవాల్లో ఉన్నవేమో, కానీ దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే అది నీకు మేలే, అది నీకు మేలే. ఎవరు మాట్లాడరు, ఎవరు పలకరించరు, ఏదో ఒక ఒంటరితనం పీకుతూ ఉంటుంది, ఏదో ఒక నిరాశ వెనక్కి లాగుతూ ఉంటుంది. అందరూ ఉన్న ఎవరు లేనట్టుగానే జీవితంలో ఒక శూన్యములాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ నేను చెప్తున్నాను, నీవు మేలైన మార్గం నడుస్తున్నావు. ఆ మార్గం నడిచినప్పుడే ప్రభు స్వరం నువ్వు వినగలుగుతావు, ప్రభు ఆదరణ నీవు పొందగలుగుతావు, ప్రభు వాగ్దానాలు పొందగలుగుతావు. ఒక్కసారి దేవుని వాగ్దానం పొందావా ఇంకా నీ జీవితానికి డోకా ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి దేవుని మాట సూటిగా నీ హృదయంలోకి వెళ్ళిపోయిందా, ఒక్క మాట మాట్లాడే దేవుడు, నీ బ్రతుకు ధన్యమైపోద్ది అంతే. ఎందుకో తెలుసా, ఆయన అన్నాడు అంటే, చెప్పాడంటే చేస్తాడంతే. ఓ పాట రాద్దాం ఈసారి దీని మీద, దేవుడిస్తే మనం ఏ రాయొద్దు కానీ దేవుడిస్తే చేద్దాం.
ఆయన మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా దానిని నెరవేరుస్తాడు. ఆ తర్వాత కాలంలో దేవుడు మోషేతో అన్నాడు, మోషే నువ్వు వెళ్ళు. అయ్యా నేను ఏం వెళ్తాను, నేను ఏం చేస్తాను ప్రభువా, నువ్వు పంపదలిచిన వాడిని పంపు అన్నాడు. మళ్ళీ అంటాడు, నేను వెళ్ళి యెహోవా అంటే అక్కడ ఎవరు నమ్ముతాడు ప్రభా, యెహోవా ఎవరిని అడుగుతారు, ఏం చెప్పాలి? మళ్ళీ అంటాడు, నేను నోటి మాంద్యం కలిగినోండి, మాట మాంద్యం కలిగిన, నేను వెళ్ళలేనయ్యా. మళ్ళీ అంటాడు, ఆ జనులు వినరు. ఎన్నిసార్లు అన్నాడండి. కానీ దేవుడు అంటాడు, వెళ్ళు, నేను తోడుగా ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. మాట ఇచ్చిన దేవుడు మోషేకు తోడై ఉన్నాడా, తప్పిపోయాడా? చచ్చే వరకు తోడై ఉన్నాడు దేవుడు. నేను ఒక మాట చెప్తాను, నువ్వు పొందిన వాగ్దానం నువ్వు చచ్చేలోపు దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు, అందులో సందేహం లేదు. కానీ మనమే చాలాసార్లు అదేరిపడిపోతాం. ఎవరితో దేవుడు వాగ్దానము చేశాడో బైబిల్లో వారందరి జీవితాల్లో దేవుడు కార్యములు చేశాడు. దావీదుకు వాగ్దానం చేశాడు, ఇదిగో సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలము నీ సింహాసనమును స్థిరపరుస్తాను, నీ సంతతిలో ఒకడు నిత్యము పరిపాలన చేయక మానడు అని వాగ్దానం చేస్తే, నేటిగా వాగ్దాన ఫలము దావీదు సంతానము అనుభవిస్తూ ఉంది. నేటికి దావీదు సింహాసనం మీద రాజ్య పరిపాలన జరుగుతూనే ఉంది. నేటికి అరణ్యంలో ఏముందో తెలుసా? వాగ్దానం ఉంది. ఒక్క వాగ్దానం పొందేవనుకో నీ జీవితంలో, ఇక అరణ్యం కాదు కదా, అది ఏమైనా సరే నువ్వు హ్యాపీగా ముందుకి వెళ్ళిపోవచ్చు. ఎందుకని? వాగ్దానము చేసిన దేవుడు. ఎప్పుడైతే అరణ్య అనుభవంలోనికి హాగరు ప్రవేశించిందో అప్పుడు దేవుడు తన స్వరమును వినిపింపజేశాడు, తనని ఆదరించాడు. అంతేకాదు వాగ్దానం చేస్తున్నాడు, మాట్లాడాడు, ఇదిగో ఇతను నేను గొప్ప జనముగా చేస్తాను, నీ యజమాని నిన్ను విడిచిపెట్టేయచ్చు, నీ వారు నిన్ను వదిలేయచ్చు. ఏమంటే వందలాది మంది ముందు ఎదిగిన పిల్లండి హాగరు, వందల మంది ప్రజల మధ్యలో ఎదిగిందామే. అబ్రాహాం ఇంట్లోనే 318 మంది పాలేరులు, మనం చాలాసార్లు చెప్పుకుంటాం. మరి పాలేరులో 318 మంది అయినప్పుడు వాళ్ళ భార్యలు, వారి పిల్లలు, వాళ్ళు అప్పుడు ముసలు అయిపోతే వాళ్ళు మనవరాళ్ళు ఎంతమంది ఉంటారండి? మామూలుగా సింపుల్గా లెక్కేసుకున్న ఒక 1000-1500 మంది ఉంటారు అబ్రహాం ఇంట్లో. అబ్రహాము గుడారములో అబ్రహాముతో పాటుగా ఉన్న ప్రజలు వందలాది మంది, వేలాది మంది, 1000-1500 మంది నివసిస్తారు కలిసి. 100 మంది తెల్లారులైతే 100 మంది కనబడతారు. ఇప్పుడు అరణ్యంలో ఎవరు కనబడతారు? నీకు అసలు నీళ్ళు సొక్క నీరే లేదు అక్కడ. అలాంటి ఆదరణ లేని ప్రాంతంలోనికి అరణ్యంలోనికి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంత వందలాది మంది ముందు పెరిగింది ఈమె, ఈనాడు దేవుని స్వరం వినలా. ఎప్పుడైతే అరణ్యంలోకి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. హాగరు అరణ్య అనుభవాల్లో నడు, నాకు ఎందుకు ఈ పరిస్థితి, ఎంతకాలం ఈ పరిస్థితి, ఈ శోధనలు ఏమిటి, ఈ ఇబ్బందులు ఏమిటి? నేను ఒక మాట చెప్తున్నాను, ఈ ఇబ్బంది ఏంటి, శోధన ఏంటి, ఈ రోగం ఏంటి, కీడేంటి, అపాయం ఏంటి? నో, ఎప్పుడు అలా మాట్లాడొద్దు. గుర్తుపెట్టుకో, దేవుడు కీడు అనుమతించాడా? సంతోషంగా అంగీకరించు. యోబు వలె. యోబు అన్నాడు, మనము దేవుడి నుంచి మేలు అనుభవింప తగును గాని కీడు అనుభవింప తగదా? మేలు చేయని మేలు కీడు మనకి చేస్తుంది. అర్థమవుతుందా? మేలు మనకి చేయని మేలు ఏం చేస్తుంది? కీడు చేస్తుంది. నిజం. హాగరు అరణ్యంలోనికి రాకుండా ఉంటే దేవుని స్వరం వినేది కాదండి, ఆమె ఆదరించబడేది కాదు. వందలాది మంది ముందు పెరిగింది, ఆదరణ పొందింది. కానీ ఈ రోజున బయటకు వస్తే ఆదరణ లేదు. ఎందుకంటే స్థిరమైన ఆదరణ మనుషుల ద్వారా ఇప్పుడు కలగదు కాబట్టి. అరణ్యంలోకి వచ్చిన దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ చిన్నవాణ్ణి చేయబట్టుకో, వాణ్ణి లేవనెత్తు, వాణ్ణి గొప్ప జనముగా నేను చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి అరణ్య అనుభవంలో నడవడానికి ఇష్టపడండి. చాలామంది బైబిల్ అరణ్యంలోకి వెళ్ళారు. బైబిల్లో చాలామంది అరణ్యంలోకి తప్పు చేసో తప్పు చేయకో వెళ్ళారు మొత్తానికి. కానీ అరణ్య అనుభవంలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా దేవుని నుంచి మేలులే పొందారు. అవునా? దేవుని నుంచి మేలులే పొందారు, కీడు ఎవరు పొందలేదు. అంతేకాదు అక్కడ ప్రభు మాట్లాడారు చూడండి,
4వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 18వ వచనం. నీవు లేచ చిన్నవాని లేవనెత్తి నీ చేయి పట్టుకొనుము, నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేదని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కనులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆశ్చర్య కార్యములు ఎట్టివో చూచే కనులు లేవు అప్పుడు దాకా ఆమెకి. ఏ కళ్ళు అయ్యే? దేవుని ఆశ్చర్య కార్యాలు చూచే కళ్ళు లేవు. కొన్నిసార్లు నువ్వు అరణ్య అనుభవం నడుస్తున్నావు అంటే నీకు ఇంకా దేవుని ఆశ్చర్య కార్యాలు చూసే కళ్ళు రాలేనట్టున్నాయి. అందుకే దేవుడు నడిపిస్తున్నాడు. అరణ్యములో జరిగేది ఏంటంటే దేవుని ఆశ్చర్యకరమైన కార్యములు చూచే కనులు మనకు తెరవబడతాయి. దేవుని శక్తి ఎలాంటిదో, ఆయన చేసే కార్యములు ఎలాంటివో, ఆయన చేసే ఘనమైన కార్యములు ఎంత అద్భుతమైనవో చూచే కనులు పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అరణ్యములు ఏమవుతాయి తెలుసా? కనులు తెరవబడతాయి. ఏం తెరవబడతాయి. అందుకే ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటి తెలుసా? 19వ వచనం. మరియు దేవుడు ఆమె కనులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో, అంటే ఆల్రెడీ అక్కడ అప్పటికప్పుడు దేవుడు కలగజేసింది కాదు, ఆల్రెడీ ఉంది, కానీ ఆమె చూడలేదు. దేవుడు కళ్ళు తెరిచాడు. దేవుడు ఏం చేశాడండి? అప్పుడు చూసింది ఆమె, ఆ నీళ్ళ ఊట చూచింది. అరణ్య అనుభవంలోకి వస్తే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు అరణ్య అనుభవంలోకి వస్తే ప్రభు స్వరం వింటావు. నీవు అరణ్య అనుభవంలోకి వస్తే ఆదరణ, దేవుని ఆదరణ, స్వయముగా దేవుని ఆదరణ. ఎవరి ఆదరణ అది? స్వయముగా దేవుని ఆదరణ పొందుతావు. ఈ లోకములో మనకు దేవుని ఆదరణ చాలా అవసరం. మనుషుల ఆదరణ మనకు సరిపోదు, దేవుని ఆదరణ మనకు కావాలి. మనుషుల ఆదరణ అప్పటి వరకు ఉపశమనం కలిగించవచ్చు, అప్పటి వరకు ఉపశమనం కలిగిస్తుంది, కానీ స్థిరముగా మనకి వారు చెప్పిన ఆదరణ బట్టి ధైర్యము కలగదు. కానీ స్థిరమైన ఆదరణ కేవలము దేవుని ద్వారా మాత్రమే కలుగుతుంది. అరణ్యములో దేవుని స్వరం ఉంది. అరణ్యములో చెప్పండి ఏముంది? దేవుని స్థిరమైన ఆదరణ ఉంది. అరణ్యములో చెప్పండి దేవుని వాగ్దానం ఉంది. అరణ్యములో ఏముంది? కనులు తెరవబడతాయి. అరణ్యములో కనులు తెరవబడే అనుభవం ఉంది. అరణ్యంలోకి వెళ్ళిన మరొక భక్తుని మీకు జ్ఞాపకం చేస్తాను రండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని, ఎక్కడ? ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. చాలు. 40 సంవత్సరాలు మోషే ఎక్కడ తిరిగాడు? అరణ్యములో తిరిగాడు. అవునా? హాగరు అరణ్యములోనే తిరిగింది. అక్కడ దేవుని స్వరం విన్నది, అక్కడ దేవుని వాగ్దానం పొందుకుంది, దేవుని ఆదరణ పొందుకుంది, ఆమె కన్నులు తెరవబడ్డాయి. ఇప్పుడు ఇక్కడ కూడా మోషే అరణ్యములో తిరుగుతున్నాడు. ఎక్కడ? అరణ్యం. కొంతమంది అంటారు కదా, ఏమోనండి బతికంతా ఒక ఎడారిలా ఉందండి, అరణ్యంలా ఉందండి. ఉండాలి మరి. ఉన్నప్పుడే అనేకమైన దైవికపరమైన అనుభవాలు మనం పొందగలుగుతాం. అరణ్యంలోనికి పోయిన హాగర్ని దేవుడు వదిలేశాడా? ఇప్పుడు అరణ్యాన్న అనుభవాలు నడుస్తున్న నిన్ను దేవుడు వదిలేస్తాడా? వదలడు. ఆ అరణ్య అనుభవాలు నీకు మంచిదే. అదే మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు. ఆ అరణ్య అనుభవాలు మన జీవితాలకి మంచియే, మేలే చేస్తాయి. మోషే అరణ్యంలోకి వెళ్ళాడు. అక్కడ 40 సంవత్సరాలు అరణ్యంలో ఏం చేస్తున్నాడు? మందను మేపుకుంటున్నాడు. 40 సంవత్సరాలు అండి అరణ్యంలోనే జీవితం. అరణ్యంలో ఏముంటుంది? చెట్టు, గుట్ట, మెట్ట, ఏముంటాయి? పశువులు ఏముంటాయండి? ఇంక అంతే, అలా తోలుకుంటా పోవడమే అరణ్యం, అరణ్య అనుభవము. ఈ అరణ్య అనుభవం మోషేకి ఏం చేసింది? దేవుని చేత నడిపించబడ్డానికి సహాయపడింది ఈ అరణ్య అనుభవం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చేత నడిపించబడ్డానికి సహాయపడింది. ఒకప్పుడు ఐగుప్తు దేశంలో యవ్వన కాలంలో ఉన్నప్పుడు
మోషే దేవుని చేత నడిపించబడలే. ఏం చేశాడు తెలుసా? తన సొంత బలము చేత నడిపించబడ్డాడు, సొంత జ్ఞానము చేత నడిపించబడ్డాడు, సొంత తెలివి చేత నడిపించబడ్డాడు, సొంత సామర్థ్యము చేత నడిపించబడ్డాడు. కానీ ఇప్పుడు అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఇంకా సొంత తెలివి, సొంత జ్ఞానం ఇంకేమి లేదు. ఇంకా ఇప్పుడు కేవలము దేవుని సహాయము చేత నడిపించబడాలి. అవునా? 80 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇప్పుడు వెళ్ళి అన్నప్పుడు వెళ్ళిపోతాను ప్రభా, అప్పుడైతే కొన్ని కొట్టి చంపేసి ఇప్పుడు 100 మంది చంపేస్తాను అంటాడా? అనలేడు. ఇప్పుడు ఎందుకని? ఇంకా సొంత సామర్థ్యం పనిచేయక అయిపోయింది. ఏమైపోయింది? చూడండి, ఈ లోకంలో మనము దేవుని సహాయము చేత నడిపించబడడం చాలా అవసరం. మన సామర్థ్యము చేత మనము నడిస్తే ప్రమాదంలో పడిపోతాం, మన ఆలోచనల చేత మనము నడిస్తే ప్రమాదంలో పడతాం. కానీ దేవుని యొక్క సహాయము చేత నడిపించబడితే మనము నిత్యము మేలైన మార్గంలో నడవగలుగుతాం. సొంత సామర్థ్యము చేత నడిపించబడే ఒకరిని చంపి ఆ వార్త తెలిసిపోయిందని అరణ్యములోనికి పారిపడి అరణ్యములోకి వెళ్ళిపోయాడు మోషే. తన సొంత సామర్థ్యం ఏం చేసింది? అతనిని నిష్ప్రయోజకుడిగా మార్చేసింది. ప్రయోజనకరుడుగా ఉన్న మోషేను నిష్ప్రయోజకుడిగా చేసేసింది తన సొంత సామర్థ్యం, సొంత బలం. కానీ ఇప్పుడు అంటాడు, ప్రభా నేను వెళ్ళలేనయ్యా అంటే ఏంటిది? బలం లేదు. నేను చేయలేను ప్రభా అంటే ఏమి లేదు, సామర్థ్యం లేదు. నా వల్ల కాదు ప్రభా అంటే ఇంకేమీ లేదు, శక్తి లేదు. నేను ఇంక చేయలేను ప్రభా అంటే ఏమైపోయింది? అప్పుడు చదువుకొని ఏబిసిడీలు వాళ్ళు మొత్తం మర్చిపోయాడు. ఏమీ లేవు. నాకు ఆ నుంచి బండేర వరకు ఇప్పటికి రావు. నాకు నిజం రాయలేను. కాదు విచిత్రమేం కాదు, నిజమే చెప్పేది నేను. అర్థమవుతుంది? అది నీకు విచిత్రమే, నాకు విచిత్రమేం కాదు. మర్చిపోయాను. వాళ్ళు రాయమంటే హరి రాస్తాడేమో, నేను రాయలేను. నాకు నిజం ఆ నుంచి బండేర వరకు స్పష్టంగా రాయలేను. ఒత్తులు అసలే రావు. బైబిల్ చదువుతున్నాం కాబట్టి అక్షరాలను గుర్తున్నాయి. అది కూడా చదవకపోతే అది కూడా ఎగిరిపోయేదేమో. ఏంటిది? సేవకు వచ్చి ఇప్పుడు ఒక దాదాపుగా 8-9 సంవత్సరాలు నేను. ఇప్పటికే వాళ్ళు మర్చిపోయాను. మరి అయ్యగారు ఎన్ని సంవత్సరాలు? 40కి ఏముంటుంది? ఏముండదు, మొత్తం ఖాళీ, మొత్తం ఖాళీ, ఏమీ గుర్తులేదు, మొత్తం అంతా మర్చిపోయాడు. అందుకే అంటాడు, అమ్మా నేను చేయలేను అయ్యా. ఏమవుతుంది అయ్యా? అప్పుడా ఇంకొకరిని పంపించో, నేను చేయలేను. కానీ దేవుడు అంటాడు, నువ్వే వెళ్ళాలి, నువ్వే వెళ్ళాలి. నేనేం చేయలేనుగా, నువ్వు చేయలేవులే, నేను నా సహాయం చేత నడిపిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం, అరణ్య అనుభవాల్లో, దుఃఖకరమైన అనుభవాల్లో నడవడం మన జీవితానికి మేలు. ఎందుకంటే అవి మన సామర్థ్యము చేత కాక దేవుని సహాయము చేత నడిపించబడడానికి సహాయపడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చాలా అవసరం. మన సామర్థ్యము చేత నడిపించబడితే కీడులో పడిపోతాం, మన బలము చేత నడిపించబడితే ఏదో ప్రమాదంలో పడతాం, మన జ్ఞానము చేత మనం నడిపించబడితే ఏదో ఒక అపాయాన్ని తెచ్చుకుంటాం. కానీ దేవుని సహాయము చేత నడిపించబడితే స్థిరముగా దేవునిలో నిత్యము నడవగలుగుతాము. అర్థమవుతుందండి? మన బలం మనల్ని మోసం చేస్తుంది, మన అనుభవం మనల్ని మోసం చేస్తుంది. అవునా? నా డ్రైవింగ్ మీద నాకు చాలా కాన్ఫిడెంట్ ఎక్కువ. నా 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 డ్రైవింగ్ మీద నాకు చాలా నమ్మకం. నిజం. ఎంత రద్దీలో ఉన్నా సరే ఎలాగైనా తప్పించగలం, ఎంత స్పీడ్ అయినా కంట్రోల్ చేయగలం. అవునా? అలా అనుకుంటే 4-5 సార్లు దేగేసాను. దేకడం అంటే మామూలుగా కాదు, వెళ్ళిపోవడమే. మొత్తం దుమ్ము రేక కొట్టుకుంటూ వెళ్ళిపోతామే, మొత్తం చెప్పులు కొట్టిపోయి, మా చేతులు మోకాళ్ళు మొత్తం కొట్టిపోయాయి. ఎరగడం ఒకటే, దేవుని కృప ఎరగలేదు. ఒకసారి ఇరిగిందిలేండి, ఆల్రెడీ ఒకసారి కాలు ఇరిగింది. అది కూడా ఇక స్పీడ్ తగ్గించేద్దాం అనుకున్న టైంలో, అప్పటికి ఇంకా తగ్గించలేదు. తగ్గించేద్దాం ఎందుకులే అని అనుకుంటే అప్పుడప్పుడు స్లోగా వెళ్తున్నాను. చిన్న చిన్న మారుమని స్టార్ట్ అయింది. అప్పుడు పడ్డా. అప్పుడు దేవుడు మాట్లాడాడు, బాబు ఇప్పుడు దాకా నడిపింది నా శక్తి నా సామర్థ్యం అనుకున్నాను ఆయన, నీ శక్తి నీ సామర్థ్యం అయితే ఎప్పుడుకో పరదేశులమో ప్రియులారా మన పురమేదిక దిప్పుడు నిజముగా అయిపోను. మనం పాట పాడుకున్నాం. ఏ పాట పాడుకున్నాం? కొన్ని పాటలు ఉంటాయి, అవి సందర్భానికి పాడతాం, ఉత్తప్పుడు పాడం. మనం పాట పాడాలనిపించింది, పాడుకున్నాం. పరిశుద్ధ 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 ప్రభువా. అవునా? మీకేమనిపించింది అప్పుడు? చూసారా? కానీ దేవుని పరిశుద్ధతను గురించి కీర్తించి కొనియాడే పాట ఎప్పుడైనా పాడుకోవచ్చు. పరదేశంలో ప్రియులను పాడడానికి ఇప్పుడు నేను కంగారు వచ్చేది.
కంగారు వచ్చేది అందరికి. అమ్మ అయ్యగారు ఈ పాట పాడాడంటే, ఈ పాట పాడాడంటే అవును పాడుకో, తప్పే ఉంది. అవును ప్రభు, మేము పరదేశులమే, ఈ లోకం మాకు శాశ్వతమేమి కాదు నాయన. నిజమే కదా, గుర్తు చేసుకోవాలి. తప్పే ఉంది, అయిపోవాలి, ఎప్పుడో పాట పాడేయాల. అర్థమవుతుందా? దేవుడు మాట్లాడాడు. నేను చాలాసార్లు విపరీతమైన స్పీడ్, మామూలు స్పీడ్ కాదు, కానీ అంత స్పీడ్లో కూడా ఎప్పుడు ఎలాంటి భయంకరమైన ప్రమాదం దేవుడు జరగనివ్వలా. అసలు ఇంకా ఆ ప్రమాదాలు జరిగినాయా, చచ్చిపోవడమే, నిజం చచ్చిపోవడమే. ఎన్నిసార్లు దేవుడిని తప్పించాడో, ఎన్నిసార్లు. ఇక ఆ స్పీడ్లో పడితే ఇంక ప్రాణం పోవడమే. అలాంటి దాఖలాలు నా జీవితంలో ఎన్నో. కానీ ఏదో స్లోగా వెళ్తున్నాను, స్పీడ్లో లేను. నాకు తెలిసి 30-40లో ఉండుంటుంది బండి, అంతే. నిజమండి, 50 లోపలనే ఉంది. నెమ్మదిగా వెళ్తున్నాను, ఆటో వెళ్తుంది, ఆటో వెనక నెమ్మదిగా వెళ్తూ పెద్ద ట్రక్కు లారీ వెళ్తాను, దాని వంక అలా చూస్తున్నాను. అటు సడన్ బ్రేక్ అయితే నేను ఆ 30-40లో సడన్ బ్రేక్ వేయగానే కాలు గమ్ముని వేగంలో నిలుపుకున్న కారణంగా మడం తిరిగి కింద అరికాలు తిరిగిపోయి బోనిరిగింది. అప్పుడు దేవుడు మాట్లాడాడు. చిన్న ప్రమాదానికి కాలు ఇరిగింది, బోనిరిగింది, మరి పెద్ద ప్రమాదాలు ఏమైనా ఉంటే ఈ పరిస్థితి ఏంటి? ఎంతవరకు మరి ఎలా నడిపోయి నీ సామర్థ్యం, అది నీ తెలివా? నేను తప్పించిన నా కృప. ఏంటది? నా కృప. నా కృప నీ మీద ఉంది కాబట్టి బతికావు, లేకపోతే నువ్వు ఎప్పుడో పోవలసినోడివి. నీ దేవుడు నాతో మాట్లాడిన మాట ఆ సందర్భంలో. మోషే జీవితంలో కూడా అంతే. మొత్తం 40 సంవత్సరాలు మొత్తం సబ్జెక్ట్ అంతా మర్చిపోయాడు, ట్రైనింగ్ అంతా పోయింది. మాటలు ఎందు, కార్యములందు ప్రావీణ్యత కలిగినోడు, యుద్ధాభ్యాసం కలిగినోడు, ఐగుప్తు యొక్క సకల విద్యలు అభ్యసించినోడు. అది అసలు చాలా గొప్ప మాట. అది ఐగుప్తు సకల విద్యలు అభ్యసించడం అంటే మామూలు విషయం కాదు. ఐగుప్తు సకల విద్యలు అభ్యసించాడంటే రాజుగారి తర్వాత రాజు అయిపోవాలి అసలు అక్కడ. ఎవరు? కానీ 40 సంవత్సరాలు మొత్తం పోయింది. విద్య పోయింది, పదవి పోయింది, ఆధిక్యత పోయింది, సామర్థ్యం పోయింది, బలం పోయింది, తెలివి పోయింది, మొత్తం అన్నీ పోయినాయి. ఎందుకు దేవుడు అట్టి అనుభవం నడిపించాడు తెలుసా? బాబు, నీ సామర్థ్యం ద్వారా నడిచేవంటే నువ్వు ప్రమాదంలో పడతావు, కానీ నా సహాయం ద్వారా నడిచేవంటే నువ్వు క్షేమంగా నడవగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అరణ్య అనుభవాలు ఎందుకో తెలుసా నీ జీవితంలో సంభవించింది? ఎందుకు ఈరోజు నువ్వు అరణ్య అనుభవంలో నడుస్తున్నావో చెప్పనా? దేవుని సామర్థ్యము చేత నువ్వు నడవడం కోసమే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సామర్థ్యము చేత నడిపించబడాలి, దేవుని శక్తి చేత నడిపించబడాలి, ఆయన వాక్కు చేత మనం నడిపించబడాలి. మన సామర్థ్యం, మన బలం అయితే ఎప్పుడైనా ప్రమాదంలో పడిపోతాం. అవునా? మన తెలివి మనల్ని పాడు చేస్తుంది, మన బలం మనల్ని పాడు చేస్తుంది, మన జ్ఞానం మనల్ని పాడు చేస్తుంది. నిజమే, నా జ్ఞానం నన్ను పాడు చేసింది, నా తెలివి నన్ను పాడు చేసింది, నా బలం నన్ను పాడు చేసింది. నిజం, ఇది పత్తి నిజం. మన బలం మనం పాడు చేస్తుంది, మన తెలివి మనల్ని పాడు చేస్తుంది. కానీ దేవుని సహాయం, ఆయన జ్ఞానము, ఆయన తెలివి, ఆయన యుక్తి ద్వారా మనం నడిపించబడితే క్షేమంగా నడవగలుగుతాం. మనం క్షేమంగా నడుస్తాం, మన చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా క్షేమంగా నడిపించగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. మన జ్ఞానం మనల్ని పాడు చేసేస్తుంది. అరణ్యంలోనికి దేవుడు ఎందుకు నడిపించాడంటే, బాబు నీ సామర్థ్యము ద్వారా కాదు నాయనా, ఇప్పటి నుంచి నువ్వేం చేయాలంటే నా శక్తి ద్వారా నీవు నడిపించబడాలి, నా సహాయము ద్వారా నీవు నడిపించబడాలి. ఇప్పుడు ఏం చేశాడు మోషే? అప్పుడైతే ఇద్దరు అన్యాయంగా కొట్లాడుకుంటూ ఉంటే ఒకటి ఏం చేశాడు? చంపేశాడు. ఇప్పుడు ఏమైందో తెలుసా? విశ్రాంతి దినాన్న ఏడని కట్లేరుకోవడానికి వెళ్తే, ఏంట్రా విశ్రాంతి దినాన్ని కట్లేరుకోవడానికి వెళ్తావు నువ్వు అని చంపేశాడా? చంపలేదు. ఏం చేశాడు? నాయనా ప్రభా, ఏంటి మోసే విశ్రాంతి దినాన్ని కట్లేరుకోవడానికి వెళ్ళాడు ప్రభా, ఏం చేయాలి ప్రభా? ఆడినా 5 రాళ్ళతో కొట్టి చంపండి అని దేవుడు చెప్పేవాడు. అదవుతుందా? ఇశ్రాయేలు పాలన కూడా యెహోవా నామను దూషిస్తే దాని గురించి, ప్రభా మరి మీ నామం దూషించాడు ప్రభా, ఏం చేయాలయ్యా అంటే, ప్రభా అన్నారు మోసే ఆయన తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేయండి. అదవుతుందా? ఇంతకుముందు అయితే ఏం చేసేవాడు? ఇంతకుముందు అయితే అయ్యగారు ఓన్ నాది, నేను చేసేస్తాను. ఇప్పుడు ప్రతి దానికి ఏం చేస్తున్నాడు? ప్రభా ఎర్ర సముద్రం వచ్చింది అడ్డుగా, దేవా ఆకలేస్తుంది, దేవా నీళ్ళు కావాలి, దేవా ఇక ఎడు చూసినా దేవా దేవా దేవా. అందుకంటే చివరికి అనేసాడు, నీ సన్నిధి లేకపోతే మేము ముందుకి పోలేమో. ఈ అరణ్య అనుభవాలు ఎందుకో తెలుసా? దేవుని సామర్థ్యము చేత నడిపించబడడం కోసమే. దేవుని సామర్థ్యమే. చాలాసార్లు మన బలాన్ని మనం నమ్ముకుంటాం, మన జ్ఞానాన్ని మనం నమ్ముకుంటాం, మన తెలివిని మనం నమ్ముకుంటాం. ఆ నమ్ముకొని ప్రమాదంలో పడతాం. బలమును నమ్ముకొని
భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను. శక్తిమంతుడా నా కోటవని నీ సన్నిధి చేరాను. శక్తిమంతుడా నా కోటవని నీ యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే నా ప్రాణము. అందుకే భక్తుడు అంటాడు, బలమును నమ్ముకొని నేను భంగపడ్డాను, ధనమును నమ్ముకొని దగా పడ్డాను, కానీ చివరికి నీవే ఆశ్రయమని చెంతకు చేరాను. అదవుతుందండి. కనుక ఈ అరణ్య అనుభవాలు మీ జీవితంలో మేలే. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మనకు మేలే. ఏ చేదు అనుభవం అయినా అది మనకు మేలే. చేదు అనుభవాలు మన జీవితంలో ఉండాలి. కీడులు కొన్నిసార్లు ఎదుర్కోవాలి, శ్రమలు కొన్నిసార్లు ఎదుర్కోవాలి, దుఃఖ పరిస్థితులు కొన్నిసార్లు ఎదుర్కోవాలి. ఈ అరణ్య అనుభవంలోనికి రావాలి. వచ్చినప్పుడే దేవుని స్వరం, వచ్చినప్పుడే దేవుని ఆదరణ, వచ్చినప్పుడే కళ్ళు తెరవబడతాయి, వచ్చినప్పుడే వాగ్దానం పొందుతాం, వచ్చినప్పుడే దేవుని సహాయం ద్వారా నడిపించబడతాం. అరణ్య అనుభవంలోకి వెళ్ళడం ద్వారా ఇంకా ఏమి మనం పొందుతామో చూద్దాం రండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనం. మరియు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు, చూడండి, నిన్ను అనచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని ఎందుకు అరణ్యములో నడిపించానో మీరు తెలుసుకోండి. దేవుడు ఇశ్రాయేలుని ఎక్కడ నడిపించాడు? ఫిలిస్తీన్ల దేశము గుండా ఒక దారున్న, ఒక మార్గం ఉన్న దేవుడు ఇశ్రాయేలీలను ఆ మార్గములో నడిపించలేదు. జాగ్రత్తగా వినాలి. మనం అనుకున్న మార్గములో దేవుడు మనల్ని ఎప్పుడు నడిపించడు. అంత బాగుండాలి ప్రభా అనుకుంటావు, ఏదో బాగోదు. ఏ కీడు రాకూడదు ప్రభా అనుకుంటాం, కానీ ఏదో ఒకటే ఎందుకు వస్తా తెలుసా? మనం అనుకున్నట్టుగా నడిపించడో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈరోజు మీ మైండ్లో. ఆత్మ ప్రేరేపణలో చెప్తున్నాను ఒక మాట, మీరు అనుకున్నట్టుగా దేవుడు ఎప్పుడు మిమ్మల్ని నడిపించడు. అలా నడుచుకోవాలని కూడా మీరు కోరుకోవద్దు, అలా ప్రార్థన చేయొద్దు. దేవుడు ఎలా నడిపిస్తే అలా నడవడానికి మీ హృదయాలు అప్పగించుకోండి. దేవుడు అంటాడు, బాబో మిమ్మల్ని ఎందుకు అరణ్యంలో నడిపించానో తెలుసా? మీరు ఒకటి నా ఆజ్ఞలు గైకొంటారో లేదో. ఎందుకు అరణ్యంలో నడిపించాడు దేవుడు? అసలు నా మాట మీరు గైకొంటారో లేదో, నా మాట వింటారో. దేవుడు మేఘం ఎత్తబడితే నడాలరా, మేఘం ఎత్తితే ఆగలరా. అర్థమైందండి? ఇలా కూర్చునేవారు, శుభ్రంగా తినేవారు. ఈలోపు మేఘం ఎత్తబడేది. ఒరే మేఘం ఎత్తబడి నడంరా అంటే, ఉండయా మేఘం వెళ్తే వెళ్తాం, ఏ కంగారేముందా? కానీ దేవుడు చెప్పింది ఏంటిది? మేఘం ఎత్తబడితే ప్రయాణం, నువ్వు తింటున్నా కంచబట్టి నడిచేయడం ఇంకా నిజమే. అదవుతుందా?
ఎడన పడుకున్నాడా కాలేటికి లాక్కెళ్ళిపోతామే, అంతే, లాగేయలేక. అర్థమైందండి? దేవుడు అన్నాడు, 6 రోజులు కూర్చుకోండి మన్నా, 7వ రోజు కూర్చుకోవద్దు. కానీ వీళ్ళేం చేశారు? ఆ విశ్రాంతి దినాన్ని కూడా కూర్చుకోవడానికి తట్టబొట్టడానికి బయలుదేరారు. అదవుతుందా? దేవుడు చెప్పాడు, కొన్ని ఆజ్ఞల కట్టడలు వాళ్ళకి ఇచ్చాడు. మీరు వారితో సహవాసం చేయకండి. మీకు విషయం చెప్పనా? దేవునికి స్వార్థం కాదు. కొంతమంది అంటారు దేవుడు అంత జత చేద్దాడు బైబిల్లో, వాళ్ళు తీసిపోయిన వాళ్ళ కాదురా బాబు, దేవుని ఆజ్ఞదే, దేవుడు పాటించమంటున్నాడు. వాళ్ళంటే ఇష్టం లేక కాదు, కానీ నువ్వు నిజంగా చేస్తావా లేదో, చేస్తే మేలే. మళ్ళీ దేవుడు పెట్టిన ఏ ఆజ్ఞకైనా ఒక మేలు ఉంటుంది. దేవుడు మనకి ఆజ్ఞలు ఇచ్చాడు, మనకి కట్టడలు ఇచ్చాడు. నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఆజ్ఞ కట్టడ నువ్వు పాటించు, అది నీకు మేలు నీకు. అది బాబా ఇది చేయాలంటే, ఇది కూడా చేయాలంటే, ఇది కూడా చేయాలంటే, మరి చెయ్యాలి. చేస్తే నీకు మేలు. దేవుడు అనాది కాలం నుంచి మొత్తుకొని చెప్పేది తన ప్రజలకి, మీరు నా ఆజ్ఞలు నా కట్టడలు మీరు అనుసరిస్తే వాటిని అనుసరించి వారు వాటి వలన బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారు? మనం పాడుకుంటాం, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపా సత్య దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. పాడాలి. కృపా సత్య దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, నీ వాక్యమే నన్ను. చాలు జాగ్రత్తగా వినండి. ఒక శ్రేష్టమైన ఉపదేశం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నీవు ఆ అరణ్య అనుభవాలు నడవడం మేలే. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు కీడు శాపములో దేవుడు ఆయన ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నావా లేదా నేను పరీక్షిస్తున్నాడు. అందుకే ఈ అరణ్య అనుభవం. అరణ్యములోనికి దేవుడు ఇశ్రాయేలు ఎందుకు నడిపించాడు? వారు నా ఆజ్ఞలు గైకొంటారో లేదో. కొన్నిసార్లు కీడులు అపాయాలు ఎందుకు అవుతుందో తెలుసా? మనం ఆయన ఆజ్ఞలు గైకొంటామో లేదో చెక్ చేయడానికి. ఏం చేయడానికి? టెస్ట్. ఒక షాప్లోకి వెళ్ళాలంటే ముందు చెక్కింగ్ బయట, అవునా? పట్టుకొని టిటి మనం చేస్తారు, పైనుంచి కిందకి చెక్ చేస్తారా? నువ్వు బాంబుగానే అని తెచ్చావా లోపలికి? కొంత షాపింగ్ మాల్స్లోకి బాంబులే పట్టుకెళ్ళిపోయేది చేస్తారని చెప్పి ఏం చేస్తారో ఇంకా ఏమి ఉంటాయిలే, పరిశీలన, చెక్కింగ్. ఎంత ధనవంతులు వెళ్ళినా, డీమార్ట్ చాలామంది వెళ్తారు, కొంతమంది కోటీశ్వర్లు కూడా వెళ్తారు. వాళ్ళు తలుచుకుని ఒక డీమార్ట్నే కొనేస్తారు, అలా అంత ఉంటుంది వాళ్ళ దగ్గర. కానీ వాడు వెళ్ళినా సరే ఏం చేస్తారు? నువ్వు ఎవడైనా పరీక్ష ఉంటుంది అక్కడ. నాకు హైదరాబాదులో బంగ్లాలు ఉన్నాయి, నాకు 200 ఎకరాల తోట ఉంది, అది ఇది అంటే కుదరదు. ఖచ్చితంగా అక్కడ ఏం చేస్తారు? ఎందుకు అరణ్య అనుభవంలోనికి దేవుడు నడిపిస్తాడంటే మనము ఆయన మాటను గైకుంటున్నామా లేదో అని మనల్ని దేవుడు చెక్ చేయడం కోసం. నిజం, చాలాసార్లు ఈ శోధనలను బట్టి, ఇరుకులను బట్టి చాలామంది దేవుని ఆజ్ఞలను త్రోసిపుచ్చుతారు. కొన్నిసార్లు చాలామంది దేవుని ఆజ్ఞలు త్రోసిపుచ్చుతారు. దానికి గల రెండవ కారణం ఏంటంటే అది వాళ్ళకి ఇబ్బందిగా ఉండడం వల్ల. ఎలా ఉండడం వల్ల? ఇబ్బందిగా ఉండడం వల్ల. మనం ఆయన మాట వింటే మనకే మేలండి. ఎవరు ఆయన మాట వింటారో వారికే మేలు. నువ్వు వింటావా? నీకు మేలు. నువ్వు దాన్ని పాటిస్తావా? అది నీకు మేలు. ప్రభుత్వం వారు నియమించే ఆ నియమాలన్నీ కూడా మేలైనవేనా? చెప్పండి, మేలైనవేనా? మేలైనవి ఉన్నాయి, కీడైనవి కూడా. ఒకవైపు ఎడమవైపు వెళ్ళండి రా, మేలైందే, మంచిదే, అవునా కదా? ఆ ట్రైన్లో నో స్మోకింగ్ అని రాస్తారు, మంచిది, మేలే. ఆ ఆజ్ఞలు ఎవడైనా ఇక్కడ ఎవడైనా సిగరెట్ కాల్చాడా వాడికి ఫైను. ట్రైన్లో బస్సులో కూడా ఉంటుంది నో స్మోకింగ్.
అదవుతుందా? తెలుగులో కూడా ఉంటుంది ఏమని, పొగ త్రాగరాదు, పొగ త్రాగరాదు అని ఉంటుంది. నియమాలు అవి, అది మేలే కదా. ఇప్పుడు చాలామంది పరిశోధన చేసిన వాళ్ళు చెప్పిన విషయం, సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఒక మాట, సుట్ట సిగరెట్లు వేయడం తాగితే తాగినోడి కంటే పక్కన పీల్చినోడికి ఎక్కువ ప్రమాదం అంట. ఈ కైని గుట్కా ఇవి ఉంటాయి కదా, ఇవి తిన్నవాడి కంటే పక్కన వాసన పీల్చినోడికి ఎక్కువ ప్రమాదం అంట. అర్థవుతుందా? కొన్నిసార్లు పక్కన వాళ్ళ ఆరోగ్యాలు కూడా అలాగే పాడైపోతాయి. అర్థవుతుందండి? వీడేమో చుట్ట ఒకటి ఎంత బారు చుట్ట నోటెట్టి బండి వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. వెనకాల వస్తున్న వాళ్ళందరూ కూడా కుక్క వెళ్ళినట్టు వెనకాల వీడు వెనకాల పీల్చుకుంటా పోవాలా. ఏమండి? ఆడికంటే వీడికి ప్రమాదం. ఆడికైతే లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది, వీడికైతే మొత్తం లోపలికే పోయి ఉండిపోతుంది అది వెనకాల. అర్థమైందండి? ఇలా ప్రభుత్వం వారు నియమించిన ఆజ్ఞల్లో కొన్ని కీడు కూడా ఉంటాయి. అవునా? మన దేశంలో ఇంకా చట్టాలు రాలేదు, కానీ కొన్ని గల్ఫ్ కంట్రీస్లో చట్టాలు ఉన్నాయి. మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లికి ముందు కొంతకాలం సహజీవనం చేయొచ్చు. ఉన్నాయి. అర్థమవుతుందండి? ఉన్నాయి. త్రాగొచ్చు. అది మన దేశంలో కూడా ఉండాలండి. మీరేది మందు మొత్తం బ్యాన్ చేసి అధికారులు రావాలండి, మనకి ప్రార్థన చేయండి అలాగా. అర్థమవుతుందా? అన్నీ మనకి మేలు చేసే చట్టాలు లేవు, కానీ ఒక మాట చెప్తున్నా, దేవుని మాట, దేవుని ఆజ్ఞ, ఆయన కట్టడ, ఆయన విధి ఏదైనా సరే అది నీకు ప్రతిదీ కూడా మేలు చేసేదే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిదీ నీకు మేలే చేస్తుంది, కీడేం చేయదు. అర్థమవుతుందండి? అందుకే అక్కడ అన్నాడు ఏమని, ఇదిగో మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో, ఏంటదే గైకొందువో లేదో అని నిన్ను శోధించి. కొన్నిసార్లు నీ భక్తి జీవితాన్ని శోధించడానికి వస్తాయి. ఇక్కడ ఆజ్ఞ వింటావు, ఆజ్ఞకు వ్యతిరేకమైన శోధన నీ జీవితంలో ఎదురవుతుంది. ఇక్కడ వాక్య ప్రకారంగా నడుచుకోవాలనుకుంటా, పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు అని ఇక్కడ సేవకుడు వాక్యం చెప్పినప్పుడు నువ్వు ఒక తీర్మానం చేసుకుని పరిశుద్ధంగా బ్రతకాలి అని నువ్వు బయటికి వెళ్తే నీకు పరిశుద్ధత కాదు కదా, పాపం ఎదురు వస్తూ ఉంటుంది. కానీ పరిశుద్ధంగా బ్రతకని దేవుని ఆజ్ఞ, అది పాటిస్తే మనకేంటది మేలు. దేవుని ఏ ఆజ్ఞ, ఏ బైబిల్లో దేవుడు వ్రాయించిన ఏ ఆజ్ఞ నేను చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను, ఒక మాట అతిశయంగా చెప్తున్నా, బైబిల్లో దేవుడు మన కొరకు వ్రాయించిన ఏ మాట అయినా సరే అది మనకి మేలే, కీడు చేసేది ఏమీ లేదు. ఎంత మేలైన దేవుని వాక్కులండి. ఇలాంటి మేలైన వాక్కులు విడిచిపెట్టుకుని తృణీకరించి చాలామంది తప్పిపోతున్నారు. అయితే అరణ్య అనుభవాల్లో దేవుడు నడిపించడం మరో కారణం ఏంటంటే, మనము నిజముగా ఆయన ఆజ్ఞలు గైకొంటామో లేదో ప్రార్థన చేయాలి, ఆజ్ఞ. కానీ దానికి వ్యతిరేకమైన ఏంటది వ్యతిరేకమైన శోధన మన జీవితంలో ఎదురవుతుంది. అయినను మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకని? దేవుని ఆజ్ఞ మనకు మేలు చేస్తుంది. పాత నిబంధనలు ఉన్నాయి, మీ దేవుడని యెహోవాకి తప్ప మరి ఎవరికి మీరు నమస్కారం చేయకూడదు, మీరు పూజించడం కొరకు ఏ రూపమును కలిగిన విగ్రహమును మీరు చేసుకోకూడదు. దేవుడు పెట్టిన ఆజ్ఞలు. నేను రోషము గల దేవుడను, మీరు నన్నే సేవించాలి, నన్నే ప్రేమించాలి, నాకే నమస్కారం చేయాలి, దేవుడిచ్చిన ఆజ్ఞలు. కానీ పరాయి దేశంలో బొమ్మలు పెట్టేశారు. పూజించకపోతే సింహాల గుహలో వేసేస్తాం, పూజించకపోతే ఇదిగో అగ్నిలో వేసేస్తాం, పూజించకపోతే ఇదిగో చంపేస్తాం. కానీ ఆండి భక్తులు ఏం చేశారు? దేవుని ఆజ్ఞనే గైకొన్నారా, దానికి వ్యతిరేకంగా నడుచుకున్నారా? దానియేలు ప్రార్థన చేశాడు, మానలా. తన ప్రార్థనా జీవితాన్ని శోధన ఎదురైంది. దేవుడు ఆయనకే నమస్కారం చేయమని చెప్పాడు. అలాగే ఆయనకే నమస్కారం చేయాలని తీర్మానం చేసుకుని ఆయన ఆజ్ఞను పాటించడం కోసం తమ హృదయాలు సిద్ధపరచుకున్న వారికి శోధన ఎదురైంది. అయినా వారు ఏం చేశారు? ఆయన ఆజ్ఞను గైకొన్నారు. అది ఆజ్ఞ, ధర్మశాస్త్రంలో దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞ. మేము ఎవరికి నమస్కారం చేయం, బొమ్మకి నమస్కారం చేయం, మనుషులకు నమస్కారం చేయం, మా దేవుడికే నమస్కారం చేస్తాం. మేము దండం పెట్టామంటే మా దేవునిగా పెడతాం అంతే, సాగిలు పడ్డామంటే మా దేవుని దగ్గర సాగిలు పడతాం అంతే. దేవుని ఆజ్ఞకు
వ్యతిరేకమైన చట్టాలు, శోధనలు వారికి కలిగాయి. కానీ దేవుడు అగ్ని గుండములలో నుండి, సింహపు బోన్లలో నుండి, మహాశ్రమల్లో నుండి దేవుడు తన భక్తులను విడిపించాడు. ఎందుకో తెలుసా? దేవుడిచ్చిన ఆజ్ఞ వారికి మేలే చేస్తుంది. వారు దేవుని ఆజ్ఞ గట్టిగా ఏమన్నా మీకు విషయం చెప్పనా? దేవుని ఆజ్ఞను పాటిస్తే నీకు కాదు, నీ ప్రక్కనున్న వారందరికి కూడా మేలు కలుగుతుంది. ఇప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగోలు బొమ్మకి నమస్కారం చేయలే. అప్పుడు ఏమైంది తెలుసా? అబ్బా వీళ్ళ దేవుడే దేవుడు, వీళ్ళ దేవుడు జీవం గల దేవుడు, వీళ్ళ దేవుడు శక్తి కలిగిన దేవుడు, ఈయన దేవుడు అన్నాడు రాజు. దేవునికి మహిమ కలుగును గాక. దెబ్బ కొంతమంది తిరిగిపోయారు దేవుని వైపుకి. అంత మేలండి, కానీ కీళ్ళే కనిపిస్తుంది అంతే. నేను ఒక మాట చెప్తున్నాను, అరణ్య అనుభవాల్లో ఎందుకు దేవుడు నడిపిస్తున్నాడంటే ఆయన మాట నువ్వు గైకొంటావో లేదో. నువ్వేం చేస్తావు? శోధన ఎదురైతే తప్పిపోతావు, ఇబ్బంది ఎదురైతే తప్పిపోతావు, వ్యతిరేకత ఎదురైతే తప్పిపోతావు. అలా ఉండకూడదు. ఏ శోధన, ఇబ్బంది అని, వ్యతిరేకత అయినా నీవు దేవుని వాక్కును పట్టుకొని ముందుకు వెళ్ళిపోతే దేవుడు నీకు మేలు చేయడమే కాదు, నీ ద్వారా నీ కుటుంబానికి, యావత్ క్రైస్తవ సమాజానికి దేవుడు మేలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చివరికి ఇంకొక మాటని జ్ఞాపకం చేసి ముగించేస్తాను చూడండి. అక్కడ చదువుదాం మళ్ళీ. మీరు ఆయన ఆజ్ఞలను గైకొందరో లేదో నిన్ను శోధించి నీ హృదయములను తెలుసుకున్నటకును నిన్ను అనుచు నిమిత్తమును దేనికి ఒకటే ఆయన వాక్కును వాళ్ళు గైకొంటారో శోధించడానికి. ఆ రెండవ దేనికోసం? అనుచుటకు. అరణ్య అనుభవాల కీడుల్లో, శ్రమల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో దేవుడు మనల్ని ఎందుకు నడిపిస్తాడు? చాలామంది నడుపుతారండి, జాగ్రత్తగా వినండి. లోకంలో ఉన్న వాళ్ళు శ్రమలు నడుపుతారు, దేవుల్లో ఉన్న కూడా శ్రమలు నడుపుతారు. లోకంలో ఉన్న వాళ్ళకి శ్రమలు వస్తాయి, దేవుల్లో ఉన్న వాళ్ళు కూడా శ్రమలు వస్తాయి. వాళ్ళు ఇబ్బందులు పడతారు, మన ఇబ్బందులు పడతారు. వాళ్ళకి కీడు వస్తుంది, మనకి కీడు వస్తుంది. వాళ్ళకి శాపం వస్తుంది, మనకి శాపం వస్తుంది. అయితే దీనికి వ్యత్యాసం ఏంటంటే, దేవుని బిడ్డ, దేవుని కుమారుడు వచ్చిన శ్రమలను బట్టి అణచబడతాడు. ఏమవుతాడు? అణచబడతాడు. ఈ అరణ్యానుభవాలు ఏమవుతావు తెలుసా? నువ్వు అణచబడతావు. ఏమవుతావు? కీడొచ్చిందాక ఏం చేస్తావు చెప్పండి? కీడొచ్చిందాక ఏం చేస్తారు? అది చూసారా? ఈయనకి అన్ని తెలుసు, ఏమి తెలియదు. అలా కూర్చొని సీరియస్ చూస్తాడు ఈయన నా వంక. ఒక్కోసారి నాకు భయం వేస్తుంది. నేను సీరియస్గా వాకింగ్ చేస్తున్నాడు, సీరియస్ చూస్తాను నా వంక. ఈయన లేచి వచ్చి కొట్టేస్తాడంటారు బాబా. సీరియస్గా నిజమండి, సీరియస్గా వాకింగ్ చెప్తున్నప్పుడు ఇలా చూస్తాడు ఆయన. ఇంకా బాబు ఈయన చూస్తాను, ఈయన కోసం చెప్తున్నాను అనుకుంటా, కోపం వచ్చేస్తున్నాడు ఈయనకి అని చెప్పేసి నేను డైవర్ట్ చేసుకుంటాను బుర్ర. కానీ బుర్ర మళ్ళీ వెళ్తుంది నాకు. మరి అదేంటో, ఆ కనెక్షన్ ఏంటో తెలియదు. చూడండి, జాగ్రత్తగా వినండి. నీకు శ్రమలు ఉన్నాయా? అరణ్య అనుభవాలు నడుస్తున్నావా? ఇరుకులు నడుస్తున్నావా? శోధనలు నడుస్తున్నావా? నేను ఒక మాట చెప్తున్నాను, అది నీకు మేలు. ఎందుకో తెలుసా? నిన్ను అనుచుతాడు దేవుడు, లెవెల్ చేస్తాడు, సరి చేస్తాడు, చెక్కుతాడు. ఏమండి? ఓ అనేవాళ్ళు లేకపోతే గొర్రెైనా, గేదైనా, ఆవైనా ఏమిందో మాట ఉందో. అవునా? ఎప్పటికప్పుడు ఏం చేస్తాడు? ఆగా. కొన్ని గేదెలు ఉంటాయి, వీటికి కొంచెం ఫ్యాట్ ఎక్కువ లోపల, అందుకని వదలగానే ఇలా 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 గెంతులేసుకుంటూ పోతూ ఉంటాయి. అప్పుడు చూస్తాడు యజమాని, చూస్తాడు దీనికి బాగా ఎక్కువగా ఉందరా, కాబట్టి దీనికి ఏం చేయాలి? కాళ్ళకే బంధకం వేయాలి. కాలుకి తోడేస్తా, లేదా మెల్ల బండగడేస్తాడు. అదేమో కాలు కొట్టుకుంటూ ఉంటుంది. ఇంక ఇది స్పీడ్గా ఇలా వెళ్ళాక చచ్చాండ్రా బాబా, దానికి ఎట్టుకుంటా ఇలా 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 నడుస్తుంది. అవునా? ఏమండి, ఈ అరణ్య అనుభవాలు మనల్ని ఏం చేస్తే తెలుసా? ఆగో, స్లో అలా నడిపిస్తాయి. అర్థమవుతుందా? నీకు కీడు రాలేదనుకో, అయ్యి బాబా నువ్వు నేను పట్టుకోగలవా? అసలు నేను ఇక్కడ ఆపుతాను, మిమ్మల్ని ఆపగలనా? ఇక్కడ ఉన్నారు కొంతమంది, అసలు నేను ఆపగలం ఇక్కడ. అవునా? ఆపగలవా? ఆపలేం. అవ్వాలి. మనం దొరుకుతారా? ఇది దొరికారంటే ఏంటిది? దేవుడు అన్నాడు. అర్థమవుతుందా? కొన్నిసార్లు దేవుడు అనుస్తాడు, అది మనకు మేలే. అణిచినప్పుడు మనము అన్నీ సరి చేసుకుంటాం. అణచడం అంటే దేవుడు ఎక్కడికక్కడ మనం చెక్కుతూ ఉంటాడు, ఎక్కడికక్కడ సరి చేస్తూ ఉంటాడు. సరి చేసే క్రమంలో అరణ్య మార్గములో దేవుడు మనలను నడిపిస్తాడు. మంచిదండి, అరణ్య మార్గం చాలా మంచిది. ఎన్ని పాఠాలు నేర్పిస్తుందో, ఎంతగా మనల్ని సరిదిద్దుతుందో, ఎన్ని విషయాలు గ్రహింపిస్తుందో అరణ్య మార్గం. కానీ అరణ్య మార్గములో, శోధనల మార్గములో, శ్రమల మార్గములో
నడవడానికి ఇష్టపడరు. ఒకవేళ నడుస్తూ ఉంటే వాళ్ళు చాలా బాధపడతారు. ఇదేంటి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నాను, నేను ఎందుకు ఇలాంటి శ్రమలు ఎదుర్కొంటున్నాను, నేను చెప్తున్నాను. అది మేలైన మార్గం. అది మనల్ని ఏం చేస్తుంది, సరి చేస్తుంది. అందుకే ప్రభు మాట్లాడిన మాట చూడండి, దానికి అనుగుణంగా ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 7:13 మత్తయి సువార్త 7:13 ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. చూడండి, విశాలమైన మార్గము అంటే ఏంటి? ఏ నొప్పి లేని మార్గంలో అనేక మంది నడుస్తారు. అక్కడ రాయబడిన మాట అదే కదా, ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. ఈ మార్గము మనకు మేలైన మార్గం. ఏది? ఇరుకు మార్గం. ఇది ఏ మార్గం? ఇరుకు మార్గం. ఎందుకని చాలా విషయాల వల్ల అణచబడవలసి ఉన్నది, చాలా విషయాల వరకు సరి చేయబడవలసి ఉన్నది. ఎందుకని వారిలో ఐగుప్తు అనుభవాలు బాగా పాతుకుపోయినాయి. ఇప్పుడు పాతుకుపోయిన అనుభవాలు బయటికి రావాలి అంటే, ఐగుప్తు యొక్క ఆ కదలికల వారి నుంచి తీయబడాలంటే, అవన్నీ చెక్కబడాలి అంటే అరణ్యములోని వారు నడవాలి. అప్పుడు వారు అణచబడతారు ప్రతి విషయంలో. ఒకప్పుడు వారుకున్న ఆహారం బట్టి గర్వించారు, ఒకప్పుడు వారుకున్న ఆస్తిని బట్టి గర్వించారు, వారుకున్న బలమును బట్టి గర్వించారు, వారుకున్న సామర్థ్యమును బట్టి గర్వించారు, వారుకున్న తెలివిని బట్టి గర్వించారు. ఇప్పుడు అరణ్యములో అవన్నీ అణచబడతాయి. నీ తెలివి, నీ గర్వం, నీ సామర్థ్యం, నీ బలం అన్నీ కూడా అరణ్యములో అణచివేయబడతాయి. అప్పుడు నువ్వేం చేస్తావు? అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా నీళ్ళు లేకపోతే ఏం చేయాలా? దేవుడికి ఎలా అనిసాడంటే వాళ్ళని, ఇంకా అలా ఎలా కాదు, అలా దేవునికి అప్పగించుకొని ఆయన అనుస్తున్నప్పుడు, ఆయన చెప్తున్నప్పుడు ఆయనకి పూర్తిగా అప్పగించుకున్న వారు కనాను చేరిపోయారు. నేను ఇంతే ఉంటా, నేను తగ్గను, సైజు తగ్గను, వెయిట్ తగ్గను, నేను ఇలాగా ఉంటా అనుకున్న వాళ్ళు ఏమయ్యారు? ఆగిపోయారు. అదవుతుందండి. దేవుడు చెప్పినట్లుగా ఆ మార్గానికి అనుగుణంగా వాళ్ళు చెక్కుకొని ప్రవేశించిన వాళ్ళు చక్కగా చేరిపోయారు. కానీ మేము ఇలాగా ఉంటాం, మాకు కుదరదు. అర్థమవుతుందా? కొంతమందికి నేటికి, కొంతమందికి ఎడకని వెళ్తే అడ్జస్ట్ అవ్వడం చేత కాదు, అడ్జస్ట్ అవ్వలేరు. ఏం చేయాలా? అణుచుకోవాలా. అర్థమవుతుందా? కొంతమంది మాట అంటే పడలేరు, కానీ ఏం చేయాలి? అణుచుకో. పడు ఒక మాట. ఏమైంది? ఎడో బూతులు తిట్టాడు, ఒకడు కొట్టాడు పోనే లెంప మీద, పడు. కానీ ఏం చేయలేరు. నన్ను నువ్వు కొడతావా? అవునా? మరి ఏం చేయాలి మనం? అణుచుకోవాలి, ప్రతిదీ అణుచుకోవాలా. అదవుతుందా? దేవుళ్ళు ఉన్నప్పుడు అణుస్తాడు. ఆయన అణుస్తాడు, ఎక్కడ ఎలా ఉండాలో నేర్పిస్తాడు, ఎక్కడ ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు. అదవుతుందా? ఆ మార్గం మంచిదండి, మేలైన మార్గం. మేము బస్సు దిగుతూ ఉంటే మొత్తం మేము దిక్కముందు ఎక్కేసారండి జనాలు. ఇక్కడే మేమే తెల్లవారు 8ంటికి బయలుదేరి 6 గంటల కల్లా ఇక్కడికి వచ్చి దిగుతూ ఉంటే అసలు మాకు బ్యాగులు మోసే ఓపిక లేదండి, బ్యాగులు మోసే ఓపిక లేదు. అలిసిపోయి ఉన్నాం. ఈలోపు బస్సు ఎక్కి వాళ్ళు జనాలు అడ్డంగా వచ్చేసారండి, ఇంక మేము ఇంకా ఏమండి తప్పుకోండి, ఓ పాప పక్కెళ్ళు, ఓయ్ బాబు పక్కెళ్ళు అని లోపు తొక్కేస్తారు మనల్ని. నాకు ఇంక కండిషన్ అర్థమైపోయింది. ఇంకా వాక్యంలో కేకలేస్తాను కదా, ఇంకా అలాగా అంటే మన బూతులు తిట్టంలేండి, బూతులు తిట్టం. కాకపోతే ఆ టైంలో కేకలేసే వాళ్ళు ఒకరు ఉంటే మంచిది, మన బూతులే మాట్లాడు. ఇంకా అమ్మ ఏంటి ఎక్కేస్తున్నారండి, పక్కన లేకడా అని చెప్పి గట్టిగా అరిశాను. దిగనవరా మమ్మల్ని, దిగేవాళ్ళు దిగుతున్నారు, చంటి పిల్లలు తల్లులు ఉన్నారు లోపల, పక్కన దిగండి పక్కన వెళ్ళడా అని అరిశాను. కానీ నేను బూతులేని తిట్టలేదు, వాళ్ళని దూషించలేదు, కానీ వచ్చాను. కానీ నాకు మనసులో ప్రశాంతత లేదు. అరే గట్టిగా మాట్లాడానే అని చెప్పి, వాస్తవం నేను తప్పేం చేయలే, అది నాకు తెలుసు, అయినా మనసు ఒప్పుకోవట్లేదు. అంటే దేవుడు ఎక్కడికక్కడ ఏం చేస్తాడు తెలుసా?
కంట్రోల్ చేస్తుంటాడు. తగ్గాలి, ఆగాలి, స్లోగా ఉండాలి, అలా పోకూడదు అనుస్తూ ఉంటాడు. అర్థమవుతుందండి? ఇలా దేవుని మార్గం నడుస్తూ మనం అణచబడుతున్నప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఏ విధముగా ముందు కొనసాగాలో అన్నీ కూడా మనము తెలుసుకోగలుగుతాము. దేవునికి అనుగుణంగా మనం మార్చబడగలుగుతాం. దేవునికి అనుకూలంగా మనం మార్చబడాలంటే మరి అణచబడాలి. అవునండి. దేవుడు ప్రతి ఒక్కరిని యథార్థవంతులుగానే చేశాడు, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. ఇప్పుడు ఈ వివిధమైన తంత్రములు మనలో నుంచి చెక్కబడాలి అంటే అణిచేవాడు ఉండాలి. ఆయన ఉన్నాడు, అందుకే అనుష్చే అనుభవాలు నడిపిస్తున్నాడు ఆయన. అర్థమవుతుందండి? నేను దేవుడు ఎక్కువ ఉపవాసాలు ఉండడానికి ప్రేరేపించేవారు ప్రభు నన్ను. అవును, నేను చాలా స్పీడ్ అండి, నేను చాలా స్పీడ్, మాట స్పీడు. ఇక నా జీవితంలో చాలామంది కొట్టాను కూడా, కొట్టిన సందర్భాలు ఉన్నాయి. హైట్ అంటే లేను కానీ ఇంక గొడవ వచ్చిందంటే ఇక అయ్యగారు ఎవరైనా సరే ఎగిరి మెడట్టేసుకోవడమే. పెద్ద పెద్ద వాళ్ళు కూడా కొట్టేసారు నా జీవితంలో. అతిశయంగా చెప్పడానికి ఎందుకో మరి అప్పుడు డెవిల్ అలా పనిచేసినట్టు నాలో కొట్టేసేవాడిని. కానీ దేవునిలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఎక్కువ ఉపవాసాలు ఉండడానికి ప్రేరేపించేవారు. ఇక ఉపవాసంలో ఏముంటుంది అని చేస్తాడు ఆయన. ఏం చేస్తాడా? ఉత్తప్పుడు ఏంటే అంటాం ఉపవాసంలో ఉన్నప్పుడు. రైతే ఎవరో బాగానేరో బాబా, నేనై చదవలేను బాబు అంటే దేవుడు ఏం చేస్తున్నాడా? ఉత్తప్పుడు పట్రా ఇంకేముంది పట్టుకొచ్చే తినేతా. కానీ ఉపవాసంలో కడుపు కాలిపోతా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? దేవుడు తిండి దగ్గర అనుతాడు. ఎక్కడ అనుతాడు? ఎరా తిండి ఉన్నాడు, బాగా తిన్నావు కదా. అప్పుడు ఉపవాసం ఉంటే నీకు బెండకాయ కూర నచ్చదు. ఉపవాసం ఉన్నప్పుడు బెండకాయ కూర ఇంట్లో వండితే నీకు ఎలా అనిపిస్తుంది తెలుసా? బెండకాయ కూర కూడా బిర్యానీలాగా అనిపిస్తుంది. అవునా? హైదరాబాద్లో ఒక అతను ఉపవాసం ఉన్నాడండి, ముగించేస్తున్నాడులే. ఒక ఆయన ఉపవాసం ఉన్నాడు, 7 దినాలు ఉపవాసం ఉన్నాడు, కట్టిక ఉపవాసం. 4-5 రోజులు గడిచిన తర్వాత ఇక భయంకరమైన ఆకలేసేస్తుందంట. ఎంత ఆకలంటే వాళ్ళు పిల్లలు, తల్లి, వాళ్ళ భార్య అందరు తినేసిన తర్వాత ఎంగులని పట్టుకెళ్ళి ఒక బకెట్లు ఎత్తారు కదా అలాగా. ఆ బకెట్ చూడగానే అబ్బా బకెట్లు కొంత గ్లాస్తో తోడుకుని తాగితే బాగుందనిపిస్తుందంట. అదవుతుందా? అణుచుకోవాలి. నేను తిన్నాను నాకు ఇదొద్దు. ఉపవాసం పెట్టేస్తే ఏమైపోతుందా? ఏమైపోతుంది? చిక్కుడుకాయ, పిక్కల కూర, కాకరకాయ, క్యారెట్. ఉపవాసం పెట్టేసి 3 రోజులు నీ ఎదురుగా క్యారెట్ ఫ్రై వేసుకుని తింటా ఉంటే ఆ క్యారెట్ ఫ్రై వాసనకి వెళ్తా తెలుసా? గుమా దేవా ఎప్పుడు తినేదనో ఏమో. అప్పుడు అర్థమవుతుంది, ప్రభా ఎన్నిసార్లు ఇచ్చిన ఆహార పదార్థం తృణీకరించాను ప్రభా. నేను ఉపవాసాలు ఉన్నాను కాబట్టి నాకు అందుకే ఏ ఆహారం తృణీకరించాను. నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా పళ్ళ బిగునైనా తింటాను. ఎందుకని ఆల్రెడీ దేవుడు అని చేసాడు. ఒకప్పుడు బెండకాయ వచ్చే, వంకాయ వచ్చే, బీరకాయ వచ్చే అనేవాడు నేను. నిజమే, మనకి ఎప్పుడే ఉండాలా? చికెన్. అర్థమవుతుందా? దేవుడు చికెన్ కాదు అసలు, మొత్తానికి కట్ చేసాడు దాన్ని. మానేరా బాబా అన్నాడు, మొత్తం మానేసానాక. అర్థమవుతుందండి? అబ్బా చికెన్ పోగొడి అంటే ఇక ఎంత ఇష్టమో. ఆ పైన మా ఊర్లో చికెన్ పోగొడి ఫేమస్ బాగా. కానీ దేవుడు మొత్తం దాన్ని ఏం చేశాడు? అని చేశాడు. ఎక్కడ కొంతమంది దేవుడు అని చేశాడు. టీ దేవుడు అన్నాడు, టీ లేదు గీలేదు మురుగా ఊరుగా నోరు మానే. ఇంకా టీ ఏమైపోయింది? పోయింది. డ్రింక్ దేవుడు అన్నాడు, తీసేయి. దేవుడు ఏం చేస్తాడా? ఎంత మేలైన మార్గం అండి. ఈ మార్గంలో రాకపోతే అణచబడం, మనం ఎగిరెగిరి పడతా ఉంటాం. ఎంత మేలైన మార్గం. అర్థమవుతుందా? ఆ రోజు హాగరు ఇంటిలో నుంచి బయటికి వచ్చిన ఆ పరిస్థితి మనకు దుఃఖాన్ని కలిగించింది, బాధను కలిగించింది. నిజమే, అరణ్యంలోకి వచ్చి పిల్లవాడు ఏడుస్తూ ఉంటే ఆ సందర్భం చదువుతున్నప్పుడే మనకి చాలా బాధ అనిపిస్తుంది. కానీ దేవుడు అక్కడ మాట్లాడి, హాగరు భయపడకో,
దేవుడు తన స్వరమును వినిపింపజేశాడు, ఆదరించాడు, వాగ్దానం చేశాడు, కళ్ళు తెరిచాడు దేవుడు. అంతవరకు చూడని ఆశ్చర్య కార్యములు చూడగలిగిన నేత్రములు ఇచ్చాడు. అక్కడే ఉంది ఒక ఊట, కానీ ఆమె చూడలా. దేవుడు కళ్ళు తెరిసాక చూసింది, అది కనబడలేదు అప్పుడు దాకా. దేవుడు మోషేను కూడా అరణ్యంలో నడిపించాడు. కారణం తన సొంత సామర్థ్యము చేత కాక దేవుని సహాయము ద్వారా నడిపించాలి అని. దేవుడు ఇశ్రాయేలును కూడా అరణ్యములో నడిపించాడు. కారణం వారు ఆయన ఆజ్ఞను గైకొంటారో, ఆయన విధులు గైకొంటారో లేదని పరిశోధించుట కొరకు. రెండవది ఏం చేయడం కోసం? అనుచుట కొరకై. అర్థమవుతుందా? కనుక ఇలాంటి మార్గంలోకి రండి, ఇలాంటి మార్గాలు నడవడానికి ఇష్టపడండి, అంగీకరించండి. ఒకవేళ నిజంగా మీరు ఇలాంటి అరణ్య మార్గాలు నడుస్తున్నారా అయితే దేవుని స్తుతించండి. ప్రభువా, నేను ఒక మేలైన మార్గంలో ఉన్నాను తండ్రి, ఈ మేలైన మార్గంలో నేను ఏం నేర్చుకోవాలో నాకు నేర్పించు ప్రభువా, ఈ మేలైన మార్గంలో నేను ఇంకా తెలుసుకోవాల్సింది ఏముందో నాకు తెలియచే ప్రభువా అని దేవుని అడిగినప్పుడు ఈ మార్గంలో దేవుడు నీకు అనేకమైన అనుభవాలు నీకు ఇస్తాడు. దేవుడు ఈ మార్గంలో అనేకమైన బహుమానాలు ఇస్తాడు. దేవుడు ఈ మార్గంలో నడిచినప్పుడు అనేకమైన అద్భుత కార్యములు నీ జీవితంలో చేస్తాడు దేవుడు. అర్థమవుతుందా? నేను చెప్తున్నాను, ఇది మేలైన మార్గము. దేవునికి మహిమ కలుగును గాక. అరణ్య మార్గమే ఏ మార్గము? మేలైన మార్గం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మార్గంలో నడవడానికి ఇష్టపడండి. ఒకవేళ మార్గంలో ఉంటే ఎవరు విచారపడొద్దు, మీ విచారాన్ని మానుకోండి, ప్రభువును బట్టి సంతోషించండి. ప్రభా, నిజమే, మేలైన మార్గం నిజమే కదా. హాగర్ అరణ్యంలోకి వెళ్తేనే నీ స్వరం విన్నది. తన అరణ్యంలో ఉన్నప్పుడే కదా నీ వాగ్దానం పొందుకుంది. అరణ్యంలో ఉన్నప్పుడే కదా నీ చేత ఆదరించబడింది. అరణ్యంలో ఉన్నప్పుడే కదా ప్రభా ఏమైంది? తన కళ్ళు తెరవబడ్డాయి. కాబట్టి మేము ఈ అరణ్య మార్గంలో స్థిరముగా విసుకగా నడిచే కృపను ఇవి ప్రభు. ఇరుకు మార్గం మంచిదండి, ఎప్పటికప్పుడు సరిచేసి మనలను నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభుకి మనల్ని అప్పగించుకుందాం. ఈ అరణ్య మార్గంలో నడుస్తుంటే ప్రభుని స్తుతిద్దాం. ఈ అరణ్య మార్గంలో ఉన్న మేలులన్నీ కూడా మనము పొందుకుందాం. అట్టి కృపా దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయానికి అనుగ్రహించి నడిపించును గాక.